Hello champions, welcome to Vedantu Telugu NEET channel. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇవాళ మనం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఎలాంటి రావచ్చు ఫ్రాగ్, డెంగ్యూ ఇంకా చికెన్ గునియా మీద. ఫ్రాగ్, డెంగ్యూ ఇంకా చికెన్ గునియా ఏదైతే ఈసారి కొత్తగా ఎన్ఎన్సీది ఏదైతే సిలబస్ ప్యాటర్న్ ఉన్నదో దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది నీట్ 2024 కోసం. సో దీని నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయో మనం సాల్వ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టాపిక్స్ ఆల్రెడీ మనం కవర్ చేస్తాం ఛానల్లో. మీరు ఆల్రెడీ చూడకపోతే వెళ్ళి చూడండి. వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో నేను పెట్టేస్తాను. కాకపోతే చూస్తారు అంటే ఇవాళ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయడంలో మంచిగా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అనమాట. ఓకే, సో నా వాయిస్ అది క్లియర్ గా ఉంది అంటే చాట్ సెక్షన్ లో థమ్స్ అప్ ఇచ్చేసేయండి. ఇస్ మై వాయిస్ క్లియర్ అండ్ ఆడిబుల్? ఎస్ ఆర్ నో? ఎస్. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఆల్ ఆఫ్ యూర్ డూయింగ్ వెల్. ఓకే, మంచిగా చదువుకుంటున్నారు అని అనుకుంటున్నాను. ఓకే, సో మీ అందరికీ తెలిసిందో లేదో, ఓకే, వేదాంతు as an organization, okay, Vedantu as an organization is is awesome. మీకు అందరికీ తెలుసు, మీ అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ తీసుకొని వస్తున్నాం మేము. ఓకే, సో ఇదే వెంచర్ లోని వీఆర్ ఆల్సో ఇంట్రడ్యూసింగ్ అనదర్ బిగ్ టెస్ట్, నేషన్ వైడ్ టెస్ట్. ఈ టెస్ట్ ఏదైతే ఉందో ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో నడుస్తున్నది. దీని పేరు మెగా వేదాంతు స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్. ఇది మీకు దగ్గరలో ఉన్న ఆఫ్లైన్ సెంటర్స్ లో నడుస్తున్నది. ఓకే, సో మీరు చేయాల్సింది ఏంటంటే, దీని డేట్స్ కూడా చెప్పేస్తాను. 2nd, 3rd, 9th, 10th December 2023కి ఇది నడుస్తున్నది. సో దీనికి సంబంధించి ఏదైతే ఫామ్ ఉన్నదో కింద డిస్క్రిప్షన్ లో మీకు దొరికిపోతుంది. వెళ్ళి ఆ ఫామ్ చెక్ చేయండి, ఆ ఫామ్ ఫిల్అప్ చేయండి, ఇంకా మిమ్మల్ని మీరు ఫ్రీగా రిజిస్టర్ చేసుకోండి. దీంట్లో వచ్చే మీకు మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ అబౌట్ దిస్ ఇస్ దాట్, ఓకే, ఇందులో మీరు ఎలాంటి ఫీజు పే చేయక్కర్లేదు రిజిస్ట్రేషన్ కోసం. నెంబర్ 1. నెంబర్ 2, ఆల్ ఇండియా లెవెల్లో మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ఒక రిపోర్ట్ అనేది మీకు జనరేట్ అయ్యి వస్తుంది. ఓకే, ఇంకా స్కాలర్షిప్ దొరుకుతుంది వేదాంతు కోర్సెస్ లోని. సో వేదాంతు ఏదైతే నీట్ కోసం కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నదో దాంట్లో మీకు స్కాలర్షిప్ అనేది దొరుకుతుంది. ఓకే, సో ఫ్రీగా మీరు లేదంటే చాలా తక్కువ అమౌంట్ లో మీరు ఈజీగా ఈ కోర్స్ చదువుకోవచ్చు. అది అన్నమాట. సో ఇట్ విల్ బి రియల్లీ యూస్ఫుల్ ఫర్ యూ, ఐ హోప్. సో డెఫినెట్లీ రిజిస్టర్ చేసుకోకపోతే చేసుకోండి, చేసుకుంటే సూపర్, వెరీ గుడ్. ఓకే, అది అన్నమాట. సో జస్ట్ రిమైండర్ అందరికి. ఫర్దర్ ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. ఇంకా పదండి, లెట్ అస్ నాట్ డిలే ద సెషన్ నౌ. ఓకే, నేను సెషన్ డిలే చేయదలుచుకోలేదు. సో చేసేద్దాం, పదండి, లెట్స్ డూ ఇట్. పదండి, లెట్ అస్ డూ ఇట్. ఆల్ రెడీ? అందరూ రెడీనా? మొదలెడదాం. ఫస్ట్ క్వశ్చన్ మీ అందరి ముందు ఆల్రెడీ ఉంది. ఓకే, సో క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోండి. ఫస్ట్ డెంగ్యూ ఇంకా చికెన్ గునియా మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, దాని తర్వాత ఫ్రాగ్ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, అట్లా అన్నమాట. క్లియర్? ఓకేనా? అదండి, లెట్ అస్ బిగిన్ ద సెషన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు? వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్? జస్ట్ లెట్ అస్ డూ వన్ థింగ్. ఓకే, ఓకే, పదండి. ఆప్షన్ డి అంటున్నారు అందరూ. ఆప్షన్ డి అంటున్నారు. ఓకే, లెట్ అస్ సి. అందరూ ఆన్సర్ చేశారా? సో చికెన్ గునియా వ్యాక్సిన్ అడ్మినిస్టర్డ్ ఎవ్రీ 3 years, 5 years, 10 years, నన్ ఆఫ్ ది అబౌవ్. చికెన్ గునియాకి వ్యాక్సినే లేదు. దెర్ ఇస్ నో వ్యాక్సిన్ అవైలబుల్ ఫర్ చికెన్ గునియా. సో అలాంటప్పుడు నన్ ఆఫ్ ది అబౌవ్ అయిపోతుంది. నన్ ఆఫ్ ది అబౌవ్, ఆప్షన్ డి అయిపోతుంది. ఓకే, క్లియర్? ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేద్దాం, పదండి. లెట్ us come towards the next question. నెక్స్ట్, డయాగ్నోసిస్ ఆఫ్ చికెన్ గున్యా ఇస్ మేడ్ బేస్డ్ ఆన్. డయాగ్నోసిస్ ఏదైతే చేస్తాం చికెన్ గున్యాది, దేని మీద బేస్ చేసుకొని చేస్తాం మనం? దేని మీద మనం బేస్ చేసుకొని చేస్తున్నాము చికెన్ గున్యాది డయాగ్నోసిస్? చెప్పండి. డయాగ్నోసిస్ దేని మీద బేస్ చేసుకొని చేస్తున్నాము? దేని మీద? బ్లడ్ టెస్ట్ మీద. మనం ఏం చేస్తాం? బ్లడ్ టెస్ట్ అనేది చేస్తాం. బ్లడ్ టెస్ట్ అనేది చేయడమే కాకుండా మనం యాంటీజెన్ టెస్ట్ కూడా చేస్తాం. ఓకే, యాంటీజెన్ లేదంటే యాంటీబాడీ టెస్ట్ కూడా చేస్తాం. అంటే ఫర్ సపోజ్ ఏవైనా యాంటీబాడీస్ ఉన్నాయి, ప్రొడ్యూస్ అవుతున్నాయి చికెన్ గున్యాకి అగేన్స్ట్, సో ఆ యాంటీబాడీని కూడా టెస్ట్ చేస్తాం మనం. సో ఇన్ దిస్ వీ కెన్ యూజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలీసా ఆల్సో వీ కెన్ డూ దిస్.
ఎలిసా వాడుకొని కూడా చేయొచ్చు. ఓకే, బట్ మెయిన్ గా బ్లడ్ టెస్ట్. కౌంట్ తగ్గుతుందా లేదా? ప్లేట్లెట్ కౌంట్ అనేది ఏమీ తగ్గదు, ప్లేట్లెట్ కౌంట్ లో చేంజ్ రాదు. యూ విల్ సీ అ హై నంబర్ ఆఫ్ హై నంబర్ ఆఫ్ WBCs. ఓకే, అంటే రేంజ్ మోర్ దాన్ నార్మల్ ఉంటుంది, మోర్ దాన్ నార్మల్ రేంజ్ కన్నా ఉంటుంది WBCs. అది మనం చెక్ చేస్తాం. సో WBCs చాలా ఎక్కువ ఉన్నాయంటే విల్ డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్, ఏంటబ్బా ఏం నడుస్తున్నదని. దాని తర్వాత ఫర్దర్ బయోప్సీలు అవన్నీ మనం చేసుకొని చూసుకుంటాం. ఓకే, స్పెసిఫిక్ ఫస్ట్ మనం బ్లడ్ టెస్ట్ చేస్తాం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, డెంగ్యూ అయినా చికెన్ గుని అయినా ఫస్ట్ కంప్లీట్ బ్లడ్ కౌంట్ చేసి, డెంగ్యూలో అయితే ప్లేట్లెట్లు ఎక్కువ ఉంటాయి, దీంట్లో WBCs ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత స్పెసిఫిక్ టెస్ట్ చేస్తాం, యాంటీజెన్ యాంటీబాడీ టెస్ట్ ఏదైతే ఉంటుందో అది మనం చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సరే అయితే క్లియర్. నెక్స్ట్, ద మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఇన్ చికెన్ గునియా. చికెన్ గునియాలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏమిటి? అన్నిటికన్నా ఇంపార్టెంట్ సిమ్టమ్ చికెన్ గునియాలో ఏమిటి? ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, చికెన్ గునియా అంటే ఏమవుతుంది? జాయింట్ పెయిన్ అనేది వస్తుంది. చికెన్ గునియా అంటే జాయింట్ పెయిన్ అనేది వస్తుంది. చెప్పగలుగుతారా? చెప్పగలుగుతారా? ఏముంటుంది? జాయింట్ పెయిన్ అనేది ఉంటుంది. సో జాయింట్ పెయిన్ అనేది ఎలా ఉంటుంది? సివియర్ గా ఉంటుంది. సో సివియర్ జాయింట్ పెయిన్, ఫీవర్, ఇవి రెండు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఫీవర్ అండ్ సివియర్ జాయింట్ పెయిన్. కరెక్ట్? కరెక్టేనా? ఓకేనా? క్లియర్ అందరికి? అందరికి క్లియర్ అయింది? కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? లెట్స్ గో ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చికెన్ గునియా ఈస్ కాజ్డ్ బై అ. చికెన్ గునియా దేని వల్ల అవుతున్నది? చికెన్ గునియా ఈస్ కాజ్డ్ బై అ బ్యాక్టీరియం, పారాసైట్, వైరస్, ప్రోటోజోన్. మనకు తెలుసు, ఈజీ ఆన్సర్ ఇవన్నీ, ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ. ఇలాంటి క్వశ్చన్స్ మాత్రం వస్తాయి మీకు మాక్సిమం, దీనికన్నా ఎక్కువ టఫ్ మీకు ఇవ్వడానికి ఛాన్సెస్ తక్కువ. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు, సో అది కూడా ఎలా ఇవ్వచ్చో కూడా డిస్కస్ చేద్దాం, డోంట్ వరీ. బట్ ఇలా ఉంటాయి మీకు మాక్సిమం క్వశ్చన్స్ కదా. వైరస్, చికెన్ గునియా అనేది ఒక వైరస్ వల్ల అవుతున్నది. ఈ వైరస్ ఏ ఏ ఫ్యామిలీకి బిలాంగ్ చేస్తుంది, ఏ గ్రూప్ కి బిలాంగ్ చేస్తుంది? వాట్ ఈస్ ద గ్రూప్ ఆఫ్ ద వైరసెస్ దిస్ బిలాంగ్స్ టు? నేను ఫస్ట్ సపోజ్ అడిగితే చికెన్ గునియా వైరస్ బిలాంగ్స్ టు విచ్ గ్రూప్ అని అన్నాను అనుకోండి, ఏ గ్రూప్ అని చెప్తారు మీరు? చికెన్ గునియా వైరస్ ఏ గ్రూప్ కి బిలాంగ్ అవుతుందని మీరు చెప్తారు? చికెన్ గునియా వైరస్ ఏదైతే ఉందో ఏ గ్రూప్ కి బిలాంగ్ అవుతుంది? ద గ్రూప్ ఆర్ ద ఫ్యామిలీ? ఫ్యామిలీ అక్కర్లేదు, గ్రూప్ చెప్పండి చాలు. గ్రూప్ నిన్ననే డిస్కస్ చేసుకున్నాము. ఆల్ఫా వైరసెస్ గ్రూప్, వెరీ గుడ్. ఆల్ఫా వైరసెస్ ది ఏదైతే గ్రూప్ ఉందో దానికి బిలాంగ్ చేస్తుంది. ఓకే, కరెక్ట్, వెరీ గుడ్. అర్జున్ అండ్ ప్రియాంక, వెరీ గుడ్. పదండి నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ డెంగ్యూ ప్రివెన్షన్? డెంగ్యూ ప్రివెన్షన్ అవ్వాలి అంటే ఏది ఇంపార్టెంట్ అయిపోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, యూజింగ్ మస్కిటో రిపెలెంట్స్, కరెక్ట్, మస్కిటో రిపెలెంట్స్ వాడాలి. కీపింగ్ ద డోర్స్ అండ్ విండో క్లోజ్, కరెక్ట్. అన్ని బ్లీడింగ్ గ్రౌండ్స్ క్లోజ్ చేయాలి. సో ఆల్ ఆఫ్ ది అబౌవ్ అవుతుంది. ఓకే, సో డెంగ్యూ ప్రివెన్షన్ కి మనం ఒక కార్నివోరస్ ఫిష్ ని వాడచ్చు. కార్నివోరస్ ఫిష్ ని వాడతాం. ఈ కార్నివోరస్ ఫిష్ పేరేమిటి? ఈ కార్నివోరస్ ఫిష్ ది పేరేమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫిష్ ఆఫ్ కార్నివోరస్ ఫిష్ విచ్ కెన్ బి యూస్ టు కంట్రోల్ ద డెంగ్యూ? అంటే ఇప్పుడు ఏదైతే మస్కిటో వెళ్ళి ఎగ్స్ పెడుతున్నదో దాన్ని అన్నమాట. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ ఫిష్? ఆ శాప్ పేరేమిటి? శాప ఆ శాప పేరేమిటి? చెప్పండి. తెలుసబ్బా, ఆ కార్నివోరస్ ఫిష్ పేరు చెప్పాలి మీరు. ఆ పేరు చెప్పబోతే ఎలాగా? పేరు కదా నేను అడుగుతుంది. గ్యాంబూజియా. గ్యాంబూజియా, వెరీ గుడ్. గ్యాంబూజియా. ఓకే, క్లియర్, ఈజీ కదా. పదండి నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద డయాగ్నోస్టిక్ మెథడ్స్ ఫర్ డెంగ్యూ? డెంగ్యూ కోసం మనం ఏది వాడతాము ఎక్కువగా? అన్నిటికన్నా ఫస్ట్ మనం ఏం వాడతాం? చాలా ఇంపార్టెంట్ టెస్ట్ ఇది, చాలా ఇంపార్టెంట్ టెస్ట్ ఇది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చెప్పారు గ్యాంబ్యూజియా, వెరీ గుడ్. పదండి ఆన్సర్ చెప్పండి, ఆన్సర్ చెప్పాలి. డయాగ్నోస్టిక్ మెథడ్స్ ఏది ఉంటుంది డెంగ్యూ కోసం?
డెంగ్యూ కోసం డయాగ్నోస్టిక్ మెథడ్ ఏమిటి? వాట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ ఆఫ్ డయాగ్నోస్టిక్ మెథడ్ ఫర్ డెంగ్యూ? ఏది? ఆప్షన్ బి ఏమిటది? ఆర్టీ పీసీఆర్. డెంగ్యూ ఏదైతే ఉందో ఇట్స్ ఆర్ఎన్ఏ వైరస్. ఆర్ఎన్ఏ వైరస్ కాబట్టి మనం ఏం చేస్తాం? రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేస్ చైన్ రియాక్షన్ చేపిస్తాం. దీనివల్ల మనకి ఏం దొరుకుతుంది? ఆర్ఎన్ఏ వైరస్ ఏదైతే కాంప్లిమెంటరీ స్టాండ్ ఉందో డిఎన్ఏ ప్రొడ్యూస్ చేసి ఆ డిఎన్ఏది మల్టిపుల్ కాపీస్ క్రియేట్ చేసుకొని దాన్ని మనం డిటెక్ట్ చేస్తాం. సిమిలర్ గా ఇలాంటి ఆర్టీపీసీఆర్ మనం కోవిడ్-19 కూడా చేయడం జరుగుతుంది. కోవిడ్-19 కూడా ఇలాగే ఆర్టీపీసీఆర్ చేస్తారు. మీరు ఏదో స్వాబ్ తీసుకుంటారు కదా, ఆ ఆ పుల్లు ఏదైతే ఉందో పుల్లు మూకులో పెడతారు, దాని తర్వాత నోట్లో థ్రోట్ లో పెడతారు. రెండు స్వాబ్స్ ఉంటాయి, ఒకటి నేజల్ స్వాబ్, ఇంకోటి థ్రోట్ స్వాబ్. ఆ రెండు చేసి దాని నుంచి ఆర్టీపీసీఆర్ చేస్తారు. చేసినప్పుడే కోవిడ్ ఉందో లేదో అని తెలుస్తుంది, కోవిడ్ పాజిటివ్ నెగిటివ్ అని. అర్థమైందా? సో సిమిలర్ గా అదే చేస్తారు డెంగ్యూలో కూడా. ఓకే, బట్ డెంగ్యూలో ఏం చేస్తారంటే బ్లడ్ లోంచి తీసుకుంటారు. థ్రోట్ స్వాబ్ నేజల్ స్వాబ్ చేయక్కర్లేదు, బ్లడ్ టెస్ట్ చేస్తారు. డైరెక్ట్ గా చేతి నుంచి బ్లడ్ తీసుకుంటారు, ఆ బ్లడ్ లోనే డైరెక్ట్ గా చేస్తారు. అర్థమైందా? ఓకేనా? థ్రోట్ నేజల్ స్వాబ్లు చేయక్కర్లేదు దాంట్లో, ఎందుకంటే థ్రోట్ లోని నోస్ లోని ఉండదు. అది ఎక్కడ ఉంటుంది? బ్లడ్ లో ఉంటుంది. అది అన్నమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ ఈస్ దేర్ విత్ రెస్పెక్ట్ టు దట్. ఓకే, అది అన్నమాట. నెక్స్ట్ నెక్స్ట్ వాట్ ఆర్ ద 3 phases ఆఫ్ డెంగ్యూ ఫీవర్? నేను లాస్ట్ లో చెప్పాను మీకు. లాస్ట్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. 3 ఫేజ్లు ఉంటాయి. డెంగ్యూ ఫీవర్ ఏదైతే ఉందో దాంట్లో 3 ఫేజ్లు ఉంటాయి. వాట్ ఆర్ ద 3 phases ఇన్ డెంగ్యూ? డెంగ్యూ ఫీవర్ ఏదైతే ఉందో దాంట్లో 3 ఫేజ్లు ఉంటాయి. ఆ 3 ఫేజ్లది పేరు ఏమిటి? ఆ 3 ఫేజ్లది పేరు ఏమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దోస్ 3 phases? చెప్పండి. ఫెబ్రిల్ ఫేజ్ ఫెబ్రిల్ ఫేజ్ ఒకటి వస్తుంది ఫస్ట్. దీంట్లో ఫీవర్ చాలా ఎక్కువ ఉంటుంది. క్రిటికల్ ఫేజ్ ఫీవర్ తగ్గుతుంది కానీ కాంప్లికేషన్స్ పెరుగుతాయి. రికవరీ ఫేజ్ లో స్లోగా రికవరీ అనేది జరుగుతుంది. సో క్రిటికల్ ఫేజ్ వచ్చేటప్పటికి యాక్చువల్ గా ప్లేట్లెట్ కౌంట్ అనేది ఎక్కువగా పడిపోతుంది డెంగ్యూలో. అది మెయిన్ ప్రాబ్లం క్రిటికల్, అందుకే దాన్ని క్రిటికల్ అంటున్నాం. ఫెబ్రిల్ ఫేజ్ లో మీకు ఫీవర్ మాత్రం ఎఫ్ఆర్ ఫెబ్రిల్ ఎఫ్ఆర్ ఫీవర్. ఓకే, క్రిటికల్ లో మీకు ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతుంది. సో క్రిటికల్ సి ఫర్ కౌంట్. రికవరీలో రెస్ట్, ఇంకా రికవరీ సెట్ అయిపోతుంది. సో అలా గుర్తుపెట్టుకోండి, ఎలాగైనా గుర్తుపెట్టుకోండి మీ ఇష్టం. బట్ ఆ ఫేజెస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫెబ్రిల్ ఫేజ్, క్రిటికల్ ఫేజ్, రికవరీ ఫేజ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. క్రిటికల్ ఫేజ్ లో కాంప్లికేషన్స్ పెరగడం జరుగుతుంది. నెక్స్ట్, డెంగ్యూ ఫీవర్ ఇంక్యుబేషన్ పీరియడ్ రేంజెస్ ఫ్రమ్. డెంగ్యూ పీరియడ్ ఏదైతే ఇంక్యుబేషన్ పీరియడ్ ఉందో అది రేంజెస్ ఫ్రమ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే ఏంటో చెప్పాను కదా. ఆర్గానిజం బాడీలో వచ్చిన తర్వాత ఫస్ట్ సిమ్టమ్ వచ్చినంత వరకు ఏదైతే టైం పీరియడ్ గ్యాప్ ఉంటుందో, ఇది మధ్యలో గ్యాప్ వస్తుందో దాన్ని మనం ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. ఓకే, సో ఇంక్యుబేషన్ పీరియడ్ ఏంటి చెప్పండి. పదండి. ఇది ఎంత? 3 to 8 days. 3 to 8 days వరకు ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. క్లియర్? ఈజీ, అర్థమైందా? పదండి. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ ఆర్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ మేనిఫెస్టెడ్ బై పేషెంట్ ఇన్ ద ఫెబ్రిల్ ఫేజ్ ఆఫ్ డెంగ్యూ ఫీవర్ ఎక్సెప్ట్. ఫెబ్రిల్ ఫేజ్ ఏదైతే ఉందో ఆ ఫెబ్రిల్ ఫేజ్ లోని ఫీవర్ అని ఉంటుంది, పేల్ స్కిన్ ఉంటుంది, సివియర్ జిఐ బ్లీడింగ్ అది ఉంటుంది. ఏమిటంటే ఉంటాయి చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ కి వచ్చండి. ద ఫాలోయింగ్ ఆర్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ మేనిఫెస్టెడ్ బై పేషెంట్ ఇన్ ద ఫెబ్రిల్ ఫేజ్ ఆఫ్ డెంగ్యూ ఫీవర్ ఎక్సెప్ట్. ఏది ఉండదు అని అడుగుతున్నారు. సో ఏది ఉండదు? జిఐ బ్లీడింగ్ అనేది ఉండదు. మనకి ఫీవర్ ఉంటుంది, ర్యాషెస్ ఉంటాయి, స్కిన్ అనేది పేల్ అయిపోతుంది. కానీ జిఐ బ్లీడింగ్ అనేది ఇక్కడ జరగదు. మీకు ఎక్కువ జిఐ బ్లీడింగ్ ఎక్కడ? క్రిటికల్ ఫేజ్ లో జరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. అర్థమైందా? క్రిటికల్ ఫేజ్ ఏదైతే ఉందో అక్కడ జరగడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఓకే, ఫైన్, సరేనా? అది కాకుండా హెమోరేజిక్ ఫీవర్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఎక్కువగా ఈ సివియర్ జిఐ బ్లీడింగ్ హెమోరేజిక్ ఫీవర్ లోనే వస్తుంది. హెమోరేజిక్ ఫీవర్ ఏదైతే ఉందో డెంగ్యూది, ఆ హెమోరేజిక్ ఫీవర్ లో ఎక్కువగా రావడం జరుగుతుంది. ఓకే, చదువుకున్నాను నేను. నెక్స్ట్, విచ్ మస్కిటో స్పీషీస్ ఆర్ ప్రైమరీ రెస్పాన్సిబుల్ ఫర్ డెంగ్యూ ఫీవర్?
చెప్పండి చెప్పండి చెప్పండి. త్వరగా 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 చెప్పాలి. విచ్ మస్కిటో స్పీషీస్ ఆర్ ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ ఫర్ డెంగ్యూ ఫీవర్? డెంగ్యూ ఫీవర్ కి ప్రైమరీలీగా ఏది రెస్పాన్సిబుల్? చెప్పాలి. ఒకళ్ళు ఏ అంటున్నారు, ఒకళ్ళు సి అంటున్నారు. ఉమ్, ఏది అన్నిటికన్నా కామన్ మనకి ఏడిస్ సిజెప్టీ అయిపోతుంది. ఏడిస్ సిజెప్టీ ఏదైతే ఉందో అంత కామన్ అయిపోతుంది. అదే ఫర్ సపోజ్ నేను మీకు డెంగ్యూ ఫీవర్ కాకుండా ప్రైమరీ విచ్ స్పీషీస్ ఆర్ ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ కాకుండా విచ్ స్పీషీస్ ఆర్ రెస్పాన్సిబుల్ అంటాను. ఫర్ సపోజ్ నేను ఇది కట్ చేసి విచ్ స్పీషీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ చికెన్ గునియా అంటాను. నేను చికెన్ గునియా అంటాను. చికెన్ గునియా అంటాను. అప్పుడు మీరు ఏం చెప్తారు? అప్పుడు మీరు ఏం చెప్తారు? నేను రెండు ఆప్షన్స్ ఇంకా యాడ్ చేస్తున్నాను. ఆప్షన్ ఈ ఆల్ ఆఫ్ ది అబౌవ్, ఇంకో ఆప్షన్ ఎఫ్ కూడా యాడ్ చేస్తున్నా. దట్ ఈస్ ఓకే. దట్ ఈస్ ఏంటి? ఆప్షన్ ఎఫ్ కూడా యాడ్ చేస్తున్నా. ఏంటది? బోత్ ఏ అండ్ సి. పదండి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పండి. అప్పుడు ఏ ఆప్షన్ అవుతుంది? నీట్ గురించి భయంగా ఉంది. సిలబస్ ఎలా కవర్ చేయాలో అర్థం కావట్లేదు. ఏం భయపడకండి అమ్మా. శ్రీ హర్షకి చెప్తున్నాను. అడుగుతున్నారు భయం వేస్తుందని. యాజ్ అ స్టూడెంట్ మీరు భయపడుతున్నారు అంటే మీరు యాక్చువల్ గా సీరియస్ గా ఉన్నారు. ఎవరైతే యాక్చువల్ గా భయపడట్లేదో చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. అప్పుడప్పుడు ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉంటారు కొంతమంది. ఏదున్నా చేసేస్తాను నేను అనేసి. కొంచెం భయపడడం అనేది ఇంపార్టెంట్. మీరు భయపడుతున్నారంటే యు ఆర్ సీరియస్ అబౌట్ ఇట్. అర్థమైందా? యు ఆర్ యాక్చువల్లీ సీరియస్ అబౌట్ ఇట్. మీరు సీరియస్ గా ఉన్నారు కాబట్టి మీరు భయపడుతున్నారు. సో ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎంత సిలబస్ అవుతుందో అంత చేసుకుంటూ అలా వెళ్ళండి. ఓకే. ఎంత అవుతే అంత పర్వాలేదు. అట్ ప్రెసెంట్ టెన్షన్ తీసుకోకండి. నేను మీకు ఏం చెప్పానంటే మినిమం 50% సిలబస్ ఇప్పటి వరకు మీకు అయిపోవాలి. దీపావళి టైంలో చెప్పాను 50% సిలబస్ అయిపోవాలి మినిమం అనేసి. ఎందుకంటే మీ దగ్గర టైం తక్కువ ఉన్నదని. అంతేగాని మీరు టెన్షన్ పెట్టుకొని చదవడం మానేయకూడదు దానివల్ల. చదువుతూ కూర్చోండి. ఇప్పుడు కూడా మీ దగ్గర టైం ఉన్నది. ఈ టైం యూటిలైజ్ చేసుకోవాలి. నవంబర్ ఇంకా అయిపోతున్నది. ఇంకో 10 డేస్ ఉన్నాయి. నవంబర్ లో ఇంకో 7 to 8 days, 1 week ఉందమ్మా. ఓకే. నవంబర్ లో ఇంకో 1 week ఉంది. ఓకే. సో నవంబర్ లో 1 week ఉన్న తర్వాత మీకు డిసెంబర్ 1 month ఉంది. దాని తర్వాత జనవరి ఫిబ్రవరి వస్తూ వస్తూ మార్చ్ లో మీకు ఐపీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే. సో అందుకే నేను దాన్ని బట్టి ఒక ఏంటది ప్లాన్ అనేది డిసెంబర్ టు ఏప్రిల్ వరకు మీరు ఎలాంటి ప్లాన్ ఫాలో అయితే బెటర్ గా ఉంటుంది దాని మీద ఒక సెషన్ చేద్దాం అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఐల్ బి డూయింగ్ దాట్ సెషన్. ఒకసారి చేస్తే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. డోంట్ వరీ. ఓకే. పదండి. లెట్ us స్టార్ట్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడిస్ ఆల్బోపిక్టస్ ఇంకా ఏడిస్ ఈజిప్టి మస్కిటోస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు బోత్ ఏ అండ్ సి అవుతుంది ఆప్షన్ దీనికి. ఓకే. ఆప్షన్ ఎఫ్ పెడతారు అప్పుడు. ఫర్ సపోజ్ నేను చికెన్ గునియా కన్నాను అనుకోండి. దిస్ ఇస్ ఫర్ చికెన్ గునియా. చికెన్ గునియా అని అడిగితే చికెన్ గునియాకి ఇవి రెండు చేస్తాయి. ఏవేవి? ఏడిస్ ఆల్బోపిక్టస్, ఏడిస్ మస్కిటో. అది కాకుండా ప్రైమరీలీ అని కూడా అనలేదు. ప్రైమరీలీ అంటే ఏజిస్ ఎజిప్టి అంటారు. కాకపోతే ఏడిస్ ఆల్బోపిక్టస్ కూడా ఏదైతే ఉందో అది కూడా కాజ్ చేస్తున్నది. సో ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ సి అవుతుంది. ఫర్ సపోజ్ మీకు అడిగారు అనుకోండి, ఇఫ్ దే విల్ ఆస్క్ ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ అని అన్నారు అనుకోండి. ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ అన్నారు అంటే ఏడిస్ ఎజిప్టి అనే చెప్తారు. ఓకే. సో క్వశ్చన్ ట్రిక్ చేయొచ్చు. విచ్ మస్కిటో స్పీషీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ చికెన్ గునియా అంటే ఏడిస్ ఆల్బోపిక్టస్, ఏడిస్ ఎజిప్టి రెండు అవుతాయి. విచ్ మస్కిటో స్పీషీస్ ఆర్ ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ అన్నారంటే ఓన్లీ ఏడిస్ ఎజిప్టి అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ డెంగ్యూలో అయితే ఓన్లీ ఏడిస్ ఎజిప్టియే. చికెన్ గున్యాలో కూడా ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ అంటే ఏడిస్ ఎజిప్టియే. కాకపోతే ఇంకొక స్పీషీస్ కూడా ఉంది. సో ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ అని అడగలేదు. మస్కిటో స్పీషీస్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ అంటే ఏడిస్ ఆల్బోపిక్టస్, ఏడిస్ ఎజిప్టి రెండు ఇంక్లూడ్ చేస్తారు. అర్థమైందా? అర్థమైందా? ఓకే. సో డోంట్ వరీ. అది అన్నమాట. ఇస్ ఇట్ క్లియర్? నేను చెప్పింది అర్థమైందా అందరికి? ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాను అది అర్థమైందా పోనీ అందరికి? Is it clear for everyone? Is it clear for everyone? Yes, clear. Fine. Next question. Which of the following is incorrect with respect to circulatory system of frog?
ఫ్రాగ్ ఏదైతే సర్క్యులేటరీ సిస్టమ్ ఉందో దాంతో సంబంధించి ఏది ఇన్కరెక్ట్? మనం ఎక్కువగా ఇన్కరెక్టే చేసుకోబోతున్నాం. చెప్పండి. టేక్ యువర్ టైం, ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. క్వశ్చన్ లో ఏం అడుగుతున్నారు? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. ఫ్రాగ్ ది సర్క్యులేటరీ సిస్టమ్ కి సంబంధించి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. సో ఆ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అవ్వచ్చు? Sinus venosus opens into right atrium. Conus arteriosus receives blood from ventricle. Conus arteriosus is present on the dorsal side of the heart. Left atrium receives oxygenated blood. సో వన్ బై వన్ చూసుకుంటే సైనస్ వీనోసస్ ఏదైతే ఉందో అది రైట్ ఏటీఎం లోకి ఓపెన్ అవుతున్నది. దేని నుంచి ఓపెన్ అవుతున్నది? వెనకేవ ఏదైతే ఉందో దీంట్లో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని తెచ్చివేస్తున్నది. ఆ వెనకేవ త్రూగా సైనస్ వెనోసస్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతున్నది. కోనస్ ఆర్టీరియోసిస్ రిసీవ్స్ బ్లడ్ ఫ్రమ్ వెంట్రికల్. కరెక్ట్. కోనస్ ఆర్టీరియోసిస్ వెంట్రికల్ నుంచి బ్లడ్ రిసీవ్ చేసుకొని ఎక్కడ పంపిస్తుంది? లంగ్స్ పక్క పంపిస్తుంది. ఇది కరెక్టే, దీంట్లో కూడా ప్రాబ్లం లేదు. ఓకే. థర్డ్, కోనస్ ఆర్టీరియోసిస్ ఇస్ ప్రెసెంట్ ఆన్ ద డార్సల్ సైడ్ ఆఫ్ ద హార్ట్. కాదు, డార్సల్ కాదు, ఇట్ ఇస్ ప్రెసెంట్ ఆన్ ద వెంట్రల్ సైడ్ ఆఫ్ ద హార్ట్. హార్ట్ కి వెంట్రల్ ముందు పక్క ఉంటుంది, హార్ట్ కి వెనకాల పక్క కాదు, హార్ట్ కి ముందు పక్క ఉంటుంది. లెఫ్ట్ ఏట్రియం రిసీవ్స్ ఆక్సిజనేటెడ్ బ్లడ్. కరెక్ట్, లంగ్స్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్స్ ని రిసీవ్ చేసుకుంటుంది. ఓకే. సో దీనికి కావాలంటే మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు, ఇక్కడ చూపిస్తాను నేను, చూడండి. ఓకే. A triangular structure, a triangular structure called sinus venosus joins the right atrium. It receives blood through major veins called vena cava. The ventricle opens into a sac like conus arteriosus on the ventral side of the heart. ఇక్కడ చూడండి రాసి ఉంది. అర్థమైందా? అర్థమైందా? క్లియర్? ఓకే. డైరెక్ట్ గా మీకు ఏదైతే ఎన్సీఆర్టీలో ఉందో దాని నుంచే ఇచ్చాను, కొత్తగా ఏం పెట్టలేదు. ఓకే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెస్పిరేటరీ ఆర్గన్స్ ఆర్ యూస్ ఫర్ రెస్పిరేషన్ వెన్ ఫ్రాగ్స్ లివ్ ఆన్ ల్యాండ్? ఫ్రాగ్స్ ఎప్పుడైతే ల్యాండ్ మీద ఉంటాయో వేటిని వాడుకుంటాయి. ఓకే. సో ఫ్రాగ్ లో రెస్పిరేషన్ కోసం అది స్కిన్ వాడుకుంటుంది, దానికోసం స్కిన్ ని మాయిస్ట్ పెట్టుకుంటుంది. దాని తర్వాత బకల్ క్యావిటీ ఏదైతే ఉందో బకల్ క్యావిటీ త్రూగా కూడా రెస్పిరేషన్ చేస్తుంది. బకోఫారింజియల్ రెస్పిరేషన్ అంటాం దాన్ని. దాని తర్వాత లంగ్స్ త్రూగా చేస్తుంది, దాన్ని మనం పల్మనరీ రెస్పిరేషన్ అని అంటాం. సో మూడింటిని వాడుకుంటుంది, స్కిన్, బకల్ క్యావిటీ, ఇంకా లంగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మూడు యాక్చువల్ గా హెల్ప్ చేస్తాయి వెన్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఆన్ ద ల్యాండ్. ఓకే. సో ల్యాండ్ మీద ఉన్నప్పుడు ఈ మూడు ఉంటాయి కదా, మరి వాటర్ లో ఉన్నప్పుడు ఏది వాడుతూ ఉంటుంది? ఫర్ సపోజ్ వాటర్ లోపల ఉందబ్బా, వాటర్ లోపల ఉన్నది. ఓకేనా, వాటర్ లోపల ఉంది. వాటర్ లోపల ఉన్నప్పుడు ఏది వాడుకుంటుంది? If it is inside water, when it is on land, it is the situation. When it is inside water, అంటే అక్వాటిక్ ఎన్వైరన్మెంట్ లో దేన్ని వాడుకుంటుంది? ఓన్లీ అక్వాటిక్ గా ఉన్నప్పుడు దేన్ని వాడుకుంటుంది? అంటే నీళ్ల లోపల ఉన్నప్పుడు అది ఏ ఏ పర్టికులర్ ఆర్గన్ ని వాడుతుంది రెస్పిరేషన్ కోసం? దేన్ని వాడుతుంది? ఇట్ విల్ ఓన్లీ యూస్, రమ్య చెప్పారు, వెరీ గుడ్, అందరూ చెప్తున్నారు, ఇట్ విల్ ఓన్లీ యూస్ ద స్కిన్ ఫర్ రెస్పిరేషన్ ఇన్సైడ్ వాటర్ బికాస్ ఇట్ ఈస్ అన్ ఆంఫిబియం. ఫ్రాగ్ అనేది ఒక ఆంఫిబియం, భూమి మీద ఉంటుంది, నేల మీద ఉంటుంది, నీళ్లలో కూడా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు స్కిన్ ఏదైతే ఉందో ఓన్లీ స్కిన్ ని వాడుకుంటుంది, ఎందుకంటే పక్కలకి నోరు ఓపెన్ చేయలేదు, నోరు ఓపెన్ చేస్తే నీళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి. సో అందుకే స్కిన్ త్రూగా వాడుకుంటుంది. స్కిన్ త్రూగా లంగ్స్ ని కూడా యూజ్ చేయలేదు ఈ టైంలో. అర్థమైందా? దీన్నే మనం ఏమంటాం? దీన్నే మనం క్యూటేనియస్ రెస్పిరేషన్ అని అంటాము. క్యూటేనియస్ రెస్పిరేషన్ అని అంటాం. ఓకే, ఫైన్. ఇప్పుడు నేను ఇంకో సిచ్యువేషన్ లో వెళ్తుంది. ఈ సిచ్యువేషన్ లో ఏ సీజన్ లో వెళ్తుంది? ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్, హైబర్నేషన్ అయితే ఏ సీజన్? సీజన్ చెప్పండి నాకు. విత్ సీజన్ ఇన్ హైబర్నేషన్, విత్ సీజన్ ఇన్ ఈస్టివేషన్, ఇంకా రెస్పిరేషన్ ఎలా చేస్తుంది ఈ ప్రాసెస్, అది కూడా చెప్పండి నాకు. పదండి, యువర్ టైం స్టార్ట్స్ నౌ. పదండి, చెప్పండి. హైబర్నేషన్ లో అయితే ఈ సీజన్, ఈస్టివేషన్ లో అయితే ఏ సీజన్ చెప్పాలి. దాని తర్వాత రెస్పిరేషన్ ఎలా చేస్తున్నది కూడా చెప్పాలి మీరు. పదండి. హైబర్నేషన్ అయితే వింటర్ సీజన్, రైట్. ఈస్టివేషన్ అయితే ఏ సీజన్? సమ్మర్ సీజన్, కరెక్ట్. ఎక్కువ వేడైపోతే భరించలేక వెళ్ళిపోతుంది. ఓకే. ఎక్కువ చలి అయితే కూడా భరించలేదు. రెస్పిరేషన్ ఎలా చేస్తుంది అలాంటప్పుడు? రెస్పిరేషన్ ఎలా చేస్తుంది?
ఎలాంటి టైప్ ఆఫ్ రెస్పిరేషన్ చేస్తుంది రెండిట్లో నేను క్యూటేనియస్ రెస్పిరేషన్ చేస్తుంది. క్యూటేనియస్ చేస్తుంది త్రూ స్కిన్. కరెక్ట్ కరెక్ట్ అర్థమైందా? సో ఫ్రాగ్ ది ఏదైతే హ్యాబిట్ ఉన్నదో, ఇందులో అయితే అది హైబర్నేషన్ కి ఈస్టివేషన్ కి వెళ్తుందో, ఓకే, ఇది ఎందుకు వెళ్తున్నది ఇలాగా? ఇది ఎందుకు వెళ్తున్నది? వై వై ద ఫ్రాగ్ ఈస్ ఫాలోయింగ్ దిస్ హైబర్నేషన్ ఆర్ ఈస్టివేషన్? ఒక ఫ్రాగ్ అనేది హైబర్నేషన్ లేదంటే ఈస్టివేషన్ లో దేనికోసం వెళ్తున్నది? ఎందుకు అలా వెళ్తున్నారు చెప్పండి? దానికి ఏం దొరుకుతుంది అలా వెళ్తే? చక్కగా మనలాగే ల్యాండ్ మీద లేదంటే నీళ్ళలో హాయిగా ఉండొచ్చు కదా. అలా అలా ప్రాబ్లం ఏమొచ్చింది ఫ్రాగ్ లోని? వాట్ ఈస్ ద ప్రాబ్లం విత్ ద ఫ్రాగ్? ఫాగ్ ఇస్ కోల్డ్ బ్లడెడ్. కోల్డ్ బ్లడెడ్ కి ఇంకొక వర్డ్ ఏమిటి? కోల్డ్ బ్లడెడ్ కి ఇంకొక వర్డ్ ఏమిటి? వాట్ ఈస్ ద అనదర్ వర్డ్ ఫర్ కోల్డ్ బ్లడెడ్? రెయినియా. స్లోగా ఆలోచించి చెప్పాలి. కోల్డ్ బ్లడ్ బాగుందమ్మా. ఇప్పుడు మీరు నాకు కోల్డ్ బ్లడెడ్ కి ఇంకొక వర్డ్ చెప్పాలి. మీరు నాకు కోల్డ్ బ్లడెడ్ అంటే ఏమిటి నేను చెప్తాను. ఎగ్జామ్ లో కోల్డ్ బ్లడెడ్ అని ఎవరు ఇంకేదో ఇస్తారు. అది పాయికిలో దమ్. వెరీ గుడ్. పాయికిలో పాయికిలో దమ్. ఫ్రాగ్ ఇస్ అ పాయికిలో దమ్. సో ఫ్రాగ్ ఎందుకు కోల్డ్ బ్లడెడ్ అబ్బా? ఫ్రాగ్ మనం కోల్డ్ బ్లడెడ్ అని ఎందుకు అంటాం? ఫ్రాగ్ ని మనం కోల్డ్ బ్లడెడ్ అని ఎందుకు అంటాం? వాట్ ఈస్ ద రీజన్? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద ఫ్రాగ్ బీయింగ్ కోల్డ్ బ్లడెడ్? ఫ్రాగ్ అనేది కోల్డ్ బ్లడెడ్ ఎందుకు ఉంటుంది? దాని మనం కోల్డ్ బ్లడ్ ఎందుకు అది టెంపరేచర్ ని మేనేజ్ చేసుకోలేదు? ఎందుకు అది పడుకోవడానికి వెళ్ళాలి? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ఇట్? చెప్పండి. త్రీ చేంబర్డ్ హార్ట్. వెరీ గుడ్. త్రీ చేంబర్డ్ హార్ట్ అండ్ incomplete double circulation. The first reason is the first reason is three chambered heart. ఆ త్రీ చేంబర్డ్ హార్ట్ ఉండడం వల్ల ఏమవుతున్నది? ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ అనేది అవుతున్నది. ఓకే, ఇన్కంప్లీట్ ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ అనేది అవుతున్నది. సారీ, ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ అనేది అవుతున్నది. ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ లోని ఆక్సిజనేటెడ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏమవుతుంది? మిక్స్ అయిపోతుంది. ఆక్సిజనేటెడ్ ఇంకా డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏమవుతుంది? మిక్స్ అయిపోతుంది. మిక్స్ అయిపోతాయి. మిక్స్ అయిపోవడం వల్ల కాన్స్టెంట్ బాడీ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేసుకోవడం కష్టం అయిపోతుంది ఫ్రాగ్ కోసం. కరెక్ట్? అర్థమైందా? క్లియరా ఈ విషయం అందరికి? సరేనా? పదండి నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. ఐడెంటిఫై ద కరెక్ట్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్. కరెక్ట్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏమిటి విత్ రెస్పెక్ట్ టు ఫ్రాగ్? కరెక్ట్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏమిటి? పదండి. ఫ్రాగ్ తో సంబంధించి కరెక్ట్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏంటి? సో వన్ బై వన్ చూద్దాం అన్న. అన్ని వన్ బై వన్ చూద్దాం అన్న. అన్నిటికన్నా ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నారు? వాట్ ఇస్ ద ఫస్ట్ స్టేట్మెంట్? ఆ మెచ్యూర్ ఫీమేల్ ఫ్రాగ్ కెన్ లే అప్ టు, ఓకే, కరెక్ట్ అడిగారు, 2500 to 3000 ఓవా ఎట్ టైమ్. సో ఇది కరెక్ట్. ఇన్ ఫ్రాగ్ ఫర్టిలైజేషన్ ఇస్ ఇంటర్నల్. ఇంటర్నల్ ఎక్స్టర్నల్? ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ కదా, బయట జరుగుతుంది ఫర్టిలైజేషన్, బాడీ లోపల జరగట్లేదు. సో రాంగ్. దేర్ ఆర్ 20 pairs ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ ఇన్ ఫ్రాగ్. 20 pairs ఉంటాయా? ఉండవు. 20 నంబర్ ఉంటాయి. 10 pairs ఉంటాయి, లేదంటే 20 ఇన్ నంబర్ ఉంటాయి. అంతేగాని 20 pairs అయితే ఉండవు. 20 pairs అనేది రాంగ్ అయిపోతుంది. సో థర్డ్ ఆప్షన్ కూడా రాంగే. థర్డ్ ఆప్షన్ కూడా రాంగే. ఫోర్త్, ఇన్ మేల్ ఫ్రాగ్ నంబర్ ఆఫ్ వాసై ఫ్రెన్షియా 10 to 12. ఇది కరెక్ట్. 10 to 12 వాసై ఫ్రెన్షియా అనేవి ఉంటాయి. కరెక్ట్. లాస్ట్, ఎండోక్రైన్ గ్లాండ్స్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఫ్రాగ్. ఎందుకు లేవు? ఎందుకు ఫౌండ్ ఇన్ ఫ్రాగ్స్ అంటున్నారు? ఎందుకు లేవు? ఉన్నాయి కదా. థైరాయిడ్ ఉంది, పారాథైరాయిడ్ ఉంది, పిట్యూటరీ ఉంది, అన్ని ఉన్నాయి. ఏవైతే మనలోనే ఎడ్రినల్ అన్ని ఉన్నాయి దాంట్లో కూడా. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ దేర్. ప్యాంక్రియాస్ కూడా ఉంది. సో అలాంటప్పుడు ఎండోక్రైన్ గ్లాండ్స్ లేదనడం కరెక్ట్ కాదు. సో వాట్ విల్ బి ది ఆప్షన్? ఆప్షన్ ఇక్కడ ఏ కరెక్ట్ అయింది, డి కరెక్ట్ అయింది. సో ఏ కరెక్ట్ అయింది, ఇక్కడ డి కరెక్ట్ అయింది. సో ఆప్షన్ ఏ అవుతుంది. ఏ అండ్ డి ఓన్లీ. ఏ అండ్ డి ఓన్లీ. అర్థమైందా?
అర్థమైందా అమ్మా? ఏనన్నా అర్థమైందా అందరికి? ఇస్ ఇట్ క్లియర్? ఎస్. ఓకే, ఎలాంటి డౌట్ లేదు కదా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? పదండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ ఫ్రమ్ ద ఆప్షన్స్ గివెన్ బిలో. మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్. మనకి స్టేట్మెంట్ 1 కరెక్ట్, ఇన్కరెక్ట్. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఇది. సో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఏం అడిగారు? ఇన్ ఫీమేల్ ఫ్రాగ్ ద యూరేటర్స్ అండ్ ఓవిడక్ట్ ఓపెన్ సెపరేట్లీ ఇన్ క్లోవాకా. కరెక్ట్. ఎందుకంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో క్లోవాకాలోకి సపరేట్ గా ఓపెన్ అవుతున్నది. కిడ్నీస్ తో కలిపి లేదంటే యురైనోజెనిటల్ డక్ట్ అనేది ఉండదు, అవునా కదా మేల్స్ లో లాగా? సో కరెక్ట్ ఇది. సో దిస్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. దెన్ ఆన్ ల్యాండ్ ఫ్రాగ్స్ కెన్ రెస్పైర్ బై బకల్ క్యావిటీ, స్కిన్ అండ్ లంగ్స్. ఇది కరెక్ట్. సో ఏదవుతుంది? స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 రెండు కరెక్ట్. ఇన్కరెక్ట్ కాదు, కరెక్ట్ బట్ స్టేట్మెంట్ నాట్ కరెక్ట్. ఇది అవ్వదు, ఇది అవ్వదు, ఇది అవ్వదు. బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఆప్షన్ డి అయిపోతుంది. ఆప్షన్ డి. ఫైన్. ఓకే. పదండి నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ ఫ్రమ్ ద ఆప్షన్స్ గివెన్ బిలో. మళ్ళీ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్. Crop shows estivation and hibernation. Correct. The female crops can be distinguished by the presence of sound producing vocal sac, which is absent in male frogs. Actually, sound producing vocal sacs ఎవరిలో ఉంటాయి? మేల్స్ లో ఉంటాయి. ఓకే, ఏదైతే ఫీమేల్ లో ఉండదో. సో దీనికి ఉల్టా ఇచ్చాడు వాడు, రివర్స్ లో ఇచ్చాడు. సో ఆప్షన్ ఇది పర్టికులర్ గా రాంగ్ అయిపోతుంది. సో స్టేట్మెంట్ 1 ఇస్ కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఇస్ ఇన్కరెక్ట్. సో స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఇన్కరెక్ట్. సో ఏమవుతుంది? ఆప్షన్ బి అయిపోతుంది. రైట్. ఈజీ, ఈజీగా ఉందా? అర్థం చేసుకోగలరా ఇది? ట్ర 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 అని ఎవరు సౌండ్ చేస్తారు? మేల్ ఫ్రాక్ చేస్తుంది, ఫీమేల్ ఫ్రాక్ చేయదు. అది వాటిది మేటింగ్ కాల్. అది బ్రీడింగ్ సీజన్ లో మేటింగ్ కాల్ అది వాటిది. అర్థమైందా? అది అన్నమాట. పదండి నెక్స్ట్. మార్క్ ద ఫాల్స్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ఫ్రాక్. ఫ్రాక్ తో సంబంధించి ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటి చెప్పండి. ఓకే. మెచ్యూర్ ఫీమేల్ ఫ్రాక్ కెన్ లే అప్ టు 2005. మనకి రాంగ్ స్టేట్మెంట్ చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. మెచ్యూర్ 2500 to 3000 ova at a time. Correct. This is correct. Fertilization is external and takes place on land. Okay. ఫర్టిలైజేషన్ ఎక్స్టర్నల్ కరెక్ట్. ల్యాండ్ లో అవుతున్నదా, వాటర్ లో అవుతున్నదా? ల్యాండ్ లో అవుతున్నదా, వాటర్ లో అవుతున్నది? ల్యాండ్ లో అయితే అవ్వట్లా, అవునా కదా? ఎక్కడ అవుతున్నది? వాటర్ లో, నీళ్లలో అవుతున్నది ఫర్టిలైజేషన్. ఎక్స్టర్నల్ అయినా నీళ్లలో అవుతున్నది ఫర్టిలైజేషన్. సో అందుకే ఆప్షన్ బి ఇస్ రాంగ్. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. థైరాక్సిన్ హార్మోన్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ మెటమార్ఫోసిస్ ఆఫ్ tadpole టు ఫార్మ్ ద అడల్ట్. చాలా ఇంపార్టెంట్, ఇది కూడా కరెక్ట్. tadpole larva has long spring like intestine. ఇది కరెక్ట్. సో ఏమవుతుంది? ఆప్షన్ బి అయిపోతుంది. ఆప్షన్ బి అయిపోతుంది. ఇస్ ఇట్ క్లియర్? ఓకే. క్వశ్చన్స్ ఎలా అనిపిస్తున్నాయి అందరికి? క్వశ్చన్స్ అందరికి ఎలా అనిపిస్తున్నాయి? ఈజీగా ఉన్నదా, డిఫికల్ట్ గా ఉన్నాయా, ఎలా ఉన్నాయి? చేయగలుగుతాం అనిపిస్తున్నదా? చేయగలుగుతారా క్వశ్చన్స్? ఈజీ. ఓకే, చేయగలుగుతారా? ఎస్. ఓకే. సరే అయితే. అవును, మీ అందరికి ఒక ఇంపార్టెంట్ విషయం అడదాం అనుకున్నాను. ఓకే, ఎలాగో అందరూ లైవ్ లో ఉన్నారు. నెక్స్ట్ చాప్టర్ ఏం స్టార్ట్ చేద్దాం అది చెప్పండి నాకు ఫస్ట్. మీ అందరికి నెక్స్ట్ చాప్టర్ ఏం కావాలి? నెక్స్ట్ ఏ చాప్టర్ చేద్దామో చెప్పండి. నెక్స్ట్ ఏం చాప్టర్ చేద్దామో చెప్పండి. ఇవల్యూషన్. ఇవల్యూషన్ ఐ థింక్ మీకు గోవింద్ సార్ కవర్ చేస్తారు. ఓకే. సో చూద్దాం, కుదిరితే మెయిన్ ఛానల్లో ఇవల్యూషన్ తీసుకుంటాను. ఓకే. ఇవల్యూషన్ అంటున్నారు, అందరికి ఇవల్యూషన్ కావాలా? మార్ఫాలజీ అంటున్నారు. మార్ఫాలజీ ఇంక ఎవల్యూషన్, ఇవి రెండు కావాలా? అందరు ఎవల్యూషన్ కావాలంటున్నారు కదా.
ఎవల్యూషన్ అంత ఇంపార్టెంట్ అనిపిస్తున్నదా? ఎవల్యూషన్ కావాలా అందరికి? ఎవల్యూషన్ లేదంటే మార్ఫాలజీ? అంతే అయితే మార్ఫాలజీ చెప్పండి. నాకు ఏదైనా ఓకే అబ్బా, మీకు ఏ చాప్టర్ కావాలో మీ ఇష్టం. నాకు ఏదైనా ఓకే. రెండింటికి వెయిటేజ్ ఉన్నది. ఎవల్యూషన్ కి వెయిటేజ్ ఉంది, మార్ఫాలజీకి వెయిటేజ్ ఉంది. ఇకాలజీ అంటున్నారు. ఓకే సరే, ఓ పని చేస్తానైతే. నెక్స్ట్ మనం ఎవల్యూషన్ చేద్దాం. వినండి అందరూ, నెక్స్ట్ మనం ఎవల్యూషన్ చేద్దాం. అండ్ ఆ ఎవల్యూషన్ ఏదైతే ఉందో మార్ఫాలజీ ఇంక ఎవల్యూషన్ రెండు నేను ఎక్కడ కవర్ చేయబోతున్నాను? మార్ఫాలజీ ఇంక ఎవల్యూషన్ రెండు నేను మెయిన్ ఛానల్ వేదాంతో తెలుగు మెయిన్ ఛానల్ ఏదైతే ఉందో దేంట్లో నీట్ ఎంసెట్ రెండు కలిపి చెప్తాను కదా నేను, అక్కడ నేను కవర్ చేస్తాను. ఓకే, ఓకేనా? ఫైనా? వేదాంత తెలుగు మెయిన్ ఛానల్ ఉంది కదా, అక్కడ ఇవల్యూషన్ మార్ఫాలజీ రెండు కవర్ చేసేస్తా. ఇస్ ఇట్ క్లియర్? ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? అందరికీ ఈ విషయం క్లియరా? ఓకేనా అందరికి? ఫస్ట్ ఎవల్యూషన్ చేసేద్దాం. ఫస్ట్ నేను ఎవల్యూషనే చేస్తాను అయితే. రేపు ఎవల్యూషన్ పెట్టుకుందాం అయితే. అందరూ ఎవల్యూషన్ కావాలని గోల్ పెట్టేస్తున్నారు కాబట్టి ఫస్ట్ మనం ఎవల్యూషన్ చేద్దాం. ఎవల్యూషన్ తర్వాత మార్ఫాలజీ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏదైతే ఉందో అది కూడా చేద్దాం. ఓకే, ఓకే, దాని తర్వాత మార్ఫాలజీ చేద్దాం. డెఫినెట్లీ నీట్కి ఏది ఇంపార్టెంట్ ఏంటి నేను చెప్పేసిస్తాను. సో డోంట్ వరీ అమ్మా. ఓకేనా? మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేనే లేదు. ఆఫ్ కోర్స్ నీట్కి ఏది ఇంపార్టెంట్, ఎంసెట్కి ఏది ఇంపార్టెంట్ అన్ని నేను కరెక్ట్ గా చెప్పేసిస్తాను. ఓకే, క్లియర్ అందరికి? ఓకేనా? సో నెక్స్ట్ ఫైనల్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎవల్యూషన్. ఓకే, ఎవల్యూషన్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం ఇంకా నెక్స్ట్. ఓకే సరే అయితే ఫైన్. ఓకే పదండి. సరే, సో అందరికందరూ వచ్చి క్లాస్ అటెండ్ అవ్వండి. మరి మధ్యాహ్నం 3 గంటలకే ఉంటుంది. ఆఫ్టర్నూన్ 3 PM క్లాస్ ఉంటుంది మాక్సిమం. మీకు క్లాస్ అనేది మధ్యాహ్నం 3 PM కే ఉంటుంది. ఆ టైంకి అందరూ వచ్చి మరి అటెండ్ అవ్వండి. మరి మిస్ అవ్వకండి. మరి లైవ్ లో వచ్చిన కిక్ మీకు రికార్డింగ్ సెషన్ లో రాదు. కష్టపడి నేను లైవ్ ఎందుకు నేను లైవ్ చేస్తున్నాను చెప్పండి? మీరు వస్తారు, ఇలా రెస్పాండ్ అవుతారు, మీకు ఏది కావాలో నాకు తెలుస్తుంది, నేనేం చెప్దాం అనుకుంటున్నాను మీకు తెలుస్తుంది. అవునా కాదా? అవునా కదా? కరెక్ట్. సో అందరికందరూ వచ్చేయండి లైవ్ లోకి. ఓకేనా? మిస్ అవ్వకండి. మరి మంచిగా ఎవల్యూషన్ కంప్లీట్ ఒక్కసారి ఎలా చేద్దామంటే ఇంకొకసారి మీరు ఎవల్యూషన్ చదవక్కర్లేదు, అలా చేద్దాం ఎవల్యూషన్. ఓకేనా? డన్. ఓకే, ఓకే. ఎవరికైతే కాలేజ్ ఉంటుందో వాళ్ళ తర్వాత రికార్డెడ్ సెషన్ ఎలా ఉంటుందో అలా చూసేసేయండి. మరి ఆప్షన్ లేదు, ఎందుకంటే ఈవినింగ్ బోల్డ్ సెషన్స్ ఉంటున్నాయి. ఈవినింగ్ మీ గోవింద్ సార్ తీసేసుకుంటున్నారు, వెంకటేష్ సార్ తీసుకుంటున్నారు. సో మరి నేను ఎక్కడి నుంచి తీసుకుంటాను చెప్పండి అమ్మా? కుదరదు కదా, అందుకే నేను మధ్యాహ్నమే తీసుకుంటున్నాను. మీరు చూస్తే నేను మధ్యాహ్నం 3 PM కి ఎక్కువగా పెడుతున్నాను. నేను కూడా ఈవినింగ్ లివింగ్ వరల్డ్ పెట్టాను, 5:30, 6 పెట్టాను. ఎంతమంది వచ్చారు? రాలేకపోయారు. ఎందుకు? వెంకటేష్ సర్ది క్లాస్ ఉండేది ఆ టైంలో మీకు. అవునా కదా? కరెక్ట్. సో అందుకే. ఓకే ఫైన్, పదండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఓకే, డిస్కషన్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. పదండి. రైట్. మార్క్ ద స్టేట్మెంట్ విచ్ ఇస్ ట్రూ రిగార్డింగ్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆఫ్ రాక్. కొంచెం నా వెనకాల క్వశ్చన్ మీకు కనిపించకపోవచ్చు. సో నేను ఓ పని చేస్తాను, నేను మీకు నేను కొంచెం మాయం అయిపోతాను. సో నేను మాయం అయిపోయాను, మీకు నా వాయిస్ అయితే మీకు వినిపిస్తున్నదేమో. ఓన్లీ ఫర్ దిస్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ క్లియర్ గా చదవడానికి మీరు చూడండి. మార్క్ ద స్టేట్మెంట్ విచ్ ఇస్ నాట్ ట్రూ అడుగుతున్నారు. ఏదైతే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు, మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ కావాలి. Ovoid testes are adhered to the upper part of the kidneys by a double fold of peritoneum called mesorchium. There are 10 pairs of cranial nerves arising from the brain. కార్నివల్ కాదు, ఇది క్రేనియల్. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్, దీంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే. బిడస్ కెనాల్ ఇస్ ద లాంగిట్యూడినల్ కెనాల్ ప్రెసెంట్ ఇన్సైడ్ కిడ్నీస్ క్యారింగ్ స్పర్మ్స్. కరెక్ట్. Ureters of frog carry both sperms and urine. Correct. In female frogs, the ovaries are both structural and functionally associated with kidneys. ఇది రాంగ్ అయిపోతుంది. ఆప్షన్ డి రాంగ్. ఫీమేల్ లోని సపరేట్ గా ఉంటాయి. చూద్దామా? చూడండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫీమేల్ లో ఎలా ఉన్నది? సపరేట్ గా ఉన్నది. ఓవిడక్ట్ ఓవరీ ఏవైతే ఉన్నాయో కిడ్నీస్ కి అసోసియేట్ అయ్యి లేవు. అంటే కిడ్నీస్ దగ్గర ఉన్నాయి కానీ దే ఆర్ నాట్ ఫంక్షనల్లీ అసోసియేటెడ్ విత్ కిడ్నీస్. అర్థమైందా?
అర్థమైందా? సో అందుకే అది రాంగ్ అయిపోతుంది. క్లియర్? సో ఆప్షన్ డి అయిపోతుంది. అయింది. నేను సరిగ్గా క్వశ్చన్ చూడలేదు నాకు అంతే. కూల్ కూల్. ఓకే, క్లియర్. పదండి నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. మార్క్ ద ఫాల్స్ స్టేట్మెంట్. మార్క్ ద ఫాల్స్ స్టేట్మెంట్. ఓవిడక్ట్ opens into cloaca. ఫాల్స్ స్టేట్మెంట్. ఫ్రాగ్ ఈజ్ అ యూరియోటెలిక్ యానిమల్. ఇది కరెక్టే, దీంట్లో ప్రాబ్లం లేదు. దెర్ ఆర్ 10 pairs of cranial nerves arising from the brain. కరెక్టే. మనం ఫాల్స్ చెప్పాలి, రాంగ్ చెప్పాలి. ఫోర్ బ్రెయిన్ ఇంక్లూడ్ సెరిబెలం అండ్ మెడులా అబ్లాంగేటా. ఫోర్ బ్రెయిన్ లో సెరిబెలం మెడులా అబ్లాంగేటా ఉండదు. ఆప్షన్ సి రాంగ్. ఫోర్ బ్రెయిన్ లో ఏముంటుంది? సెరిబ్రమ్ ఇంకా హైపోథాలామస్ అనేది ఉంటుంది. డైఎన్సెఫలోను రిడ్యూస్డ్. ఫోర్ బ్రెయిన్ లో ఫోర్ బ్రెయిన్ లో ఒకటి సెరిబ్రమ్ ఉంటుంది, రెండోది డైఎన్సెఫలాన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ రెడ్యూస్డ్. మూడోది హైపోథాలామస్ అనేది కూడా ఉంటుంది, గుర్తుంటే మీకు. సో ఆప్షన్ రాంగ్. ఇక్కడ ఫర్ సపోజ్ హైండ్ బ్రెయిన్ అని వచ్చి ఉంటే కరెక్ట్ అయ్యేది స్టేట్మెంట్. ఓకే, మిడ్ బ్రెయిన్ ఇస్ క్యారెక్టరైజ్డ్ బై పేర్ ఆఫ్ ఆప్టిక్ లోబ్స్ విత్ ఆప్టోసీల్. ఇది కరెక్ట్. సో ఆప్షన్ సి అయిపోతుంది. పదండి నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ మిస్ మ్యాచ్డ్ విత్ రెస్పెక్ట్ టు రానా టిగ్రీనా? రానా టిగ్రీనా ఏదైతే ఉందో దాంట్లోని ఏ ఆప్షన్ మిస్ మ్యాచ్డ్ అని అడుగుతున్నారు. ఏది చెప్పండి. హెపాటిక్ పోర్టల్ సిస్టమ్ స్పెషల్ వీనస్ కనెక్షన్ బిట్వీన్ లివర్ అండ్ ఇంటెస్టైన్ కరెక్ట్. రేనల్ పోర్టల్ సిస్టమ్ ఏదైతే ఉందో కిడ్నీస్ కి లోవర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ కరెక్ట్. ఆర్బీసీస్ ఆర్ ఓవల్ అండ్ న్యూక్లియేటెడ్ కరెక్ట్. లింఫ్ నోడ్స్ హ్యాస్ లెస్ ప్రోటీన్స్ అండ్ ఆర్బీసీస్ అంటారు. అందరికందరూ అందరికందరూ ఏమంటున్నారు? ఆర్బీసీస్ ఓవల్ అండ్ న్యూక్లియేటెడ్ కరెక్ట్ కదమ్మా. ఆర్బీసీస్ ఎలా ఉంటాయి? న్యూక్లియేటెడ్ కదా. మనం చదువుకున్నాం లేదా? మనలోని నాన్ అన్యూక్లియేటెడ్, వీటిలో న్యూక్లియేటెడ్. లింఫ్ నోడ్స్ లోని లెస్ ప్రోటీన్స్ అండ్ ఆర్బీసీ కాదు. లింఫ్ నోడ్స్ లో ప్రోటీన్స్ ఆర్బీసీస్ ఉండవు. ఓకే, లింఫ్ నోడ్స్ హ్యాస్ నో ప్రోటీన్స్ అండ్ ఆర్బీసీ. నో ప్రోటీన్స్ అన్నది కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ డి ఇస్ రాంగ్. ఆప్షన్ డి. ఇక్కడ చూడండి, నేను మీకు చూపిస్తాను చూడండి. ఓకే ఓకే, ద లింఫ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ బ్లడ్. ఇట్ లాక్స్ ఫ్యూ ప్రోటీన్స్ అండ్ ఆర్బీసీస్. ఇందులోని ప్రోటీన్స్ ఆర్బీసీస్ ఉండవు. ఉండవు. అర్థమైందా? అర్థమైందా? అది కాకుండా ఆర్బీసీస్ గురించి మాట్లాడుకుంటే నేను చెప్పాను ఆర్బీసీస్ ఆర్ న్యూక్లియేటెడ్ అని. కదా కదా మరి. దావిడ తప్పు చెప్తున్నారు కదా. చక్కగా మన లింఫ్ లోనే ప్రోటీన్స్ ఆర్బీసీస్ ఉన్నప్పుడు వాటిల్లో ఎందుకు ఉంటాయింది? మన లింఫ్ లో కూడా లేదు కదా. కొంచెం అలా రిలేట్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది మీకు గుర్తుండకపోతే. మన లింఫ్ లో కూడా ఆర్బీసీస్ ప్రోటీన్స్ అనేవి ఉండవు, ఓన్లీ డబ్ల్యూబీసీస్ ఉంటాయి. ఓకే, డబ్ల్యూబీసీస్ కొంచెం చిన్నగా ఉంటాయి కదా, పాస్ అయిపోతాయి. అది కాకుండా లింఫ్ లో ఎక్కువ డబ్ల్యూబీసీస్ ఉండేది. అది అన్నమాట. లింఫోసైట్స్ కదా, లింఫ్ అంటాం. నెక్స్ట్, which is the triangular structure associated with heart of frog present or dorsal side and receives the blood through major veins called vena cava. పదండి పదండి. పదండి నెక్స్ట్ క్వశ్చన్.
Which is the triangular structure associated with heart of frog present on the dorsal side and receives blood through major veins called vena cava. Vena cava త్రూగా ఏవైతే మేజర్ వెయిన్స్ ఉన్నాయో వెన కేవాలో దాంతో సంబంధించి ఏది సైనస్ సైనస్ వినోసస్ సైనస్ వినోసస్ ఇది ఎక్కడుంది డార్సల్ సైడ్ లో ఉంది. అదే కోనస్ ఆర్టీరియోసిస్ ఏ సైడ్ లో ఉంది? కోనస్ ఆర్టీరియోసిస్ అయితే ఇందాకలే చెప్పుకున్నాం ఏ సైడ్ లో ఉంటుంది. ఇది వెనకేవా నుంచి బ్లడ్ ని రిసీవ్ చేసుకుంటున్నది. ఏ బ్లడ్ ని? డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని కదా. అదే కోనస్ ఆర్టీరియోసిస్ అయితే ఎక్కడ ఉంటుంది? కోనస్ ఆర్టీరియోసిస్ ఎక్కడ ఉంటుంది? వెంట్రల్ సైడ్ ఉంటుంది. కరెక్ట్, వెంట్రల్ సైడ్ ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి బ్లడ్ ని రిసీవ్ చేసుకుంటున్నది? కోనస్ ఆర్టీరియోసిస్ ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి బ్లడ్ ని రిసీవ్ చేసుకుంటున్నది? రిసీవింగ్. ఎక్కడి నుంచి రిసీవ్ చేసుకుంటున్నది? వెంట్రికల్స్ నుంచి. వెరీ గుడ్. వి ఫర్ వెంట్రల్, వి ఫర్ వెంట్రికల్. గుర్తుపెట్టుకుంటారా? వి ఫర్ వెంట్రల్, వి ఫర్ వెంట్రికల్. వి ఫర్ వెంట్రల్, వి ఫర్ వెంట్రికల్. చూడండి, వెంట్రల్ వెంట్రికల్ ఈజీగా. వెంట్రికల్ నుంచి వెంట్రల్ సైడ్ లోకి బ్లడ్ ని రిసీవ్ చేసుకుంటున్నది. ఎక్కడ పంపిస్తున్నది? రిసీవ్ చేసుకొని ఎక్కడ పంపిస్తున్నది? లంగ్స్ కి పంపిస్తున్నది. లంగ్స్ కి పంపిస్తున్నది. అర్థమైందా? అర్థమైందా? ఎస్. ఓకే, పదండి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ ల్యాండ్ ద రెస్పిరేటరీ ఆర్గన్స్ ఆఫ్ ఫ్రాగ్స్ ఆర్. ఆన్ ల్యాండ్ ద రెస్పిరేటరీ ఆర్గన్స్ ఆఫ్ ఫ్రాగ్స్ ఆర్. అందరికందరూ దీని ఆన్సర్ టకా 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 అని చెప్తారు. దీంట్లో నేను అసలు చెప్పట్లేదు. ఇది అందరూ ఆన్సర్ మీరే చెప్పాలి. ఈ చాక్లెట్ ఆన్సర్ మీరు చెప్పకపోతే ఎలాగో. సింపుల్ చాక్లెట్ ఆన్సర్ ఇది. పదండి త్వరగా చెప్పండి. ఎక్కువ టైం పట్టకూడదు దీనికి. ఇప్పుడే చెప్తున్నాను, త్వరగా చెప్పాలి అందరూ. క్విక్. అందరూ క్విక్ గా చెప్పాలి. పదండి, లేట్ చేయొద్దు. ఆప్షన్ 4 డి. ఆప్షన్ డి కరెక్ట్. ఆప్షన్ బకల్ క్యావిటీ, స్కిన్, లంగ్స్ అన్నిటి త్రూ. ఓకే, రైట్. ద లెంత్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ ఇన్ ఫ్రాగ్ ఈస్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ద లెంత్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ ఇన్ ఫ్రాగ్ ఈస్. పదండి. ద లెంత్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ ఇన్ ఫ్రాగ్ ఈస్. ఆప్షన్ డి, సి అని చెప్తున్నారు. చూడండి, లాంగ్ బికాస్ ఫ్రాగ్స్ ఆర్ హెర్బివోరస్. చూడండి, ఎప్పుడైనా ఎలిమెంటరీ కెనాల్ ది లెంత్, ఎలిమెంటరీ కెనాల్ ఏదైతే ఉందో దాని లెంత్, టూ టైప్స్ ఆఫ్ లెంత్స్ ఉంటాయి. ఒకటి లాంగ్ లెంత్ ఉంటుంది, ఇంకోటి షార్ట్ ఉంటుంది. ఓకే, లాంగ్ దేంట్లో ఉంటుంది, ఎవరిలో ఉంటుంది అంటే లాంగ్ అనేది హెర్బివోర్స్ లో ఉంటుంది. హెర్బివోర్స్ లో ఎందుకు ఉంటుందంటే దే కెన్ డైజెస్ట్ సెల్యులోస్. దే కెన్ డైజెస్ట్ సెల్యులోస్. సెల్యులోస్ ని డైజెస్ట్ చేసుకోగలుస్తాయి. అందుకు సెల్యులోస్ డైజెస్ట్ చేసుకోవడం కష్టం, టైం పడుతుంది, చాలా హార్డ్. సో అందుకే దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి హెర్బివోర్స్ కి ఉన్నది ఏదైతే ఇంటెస్టైన్ ఉందో, లేదంటే ఏదైతే ఎలిమెంటరీ కెనాల్ ఉందో పెద్దగా లాంగ్ గా ఉంటుంది. ఓకే, అదే మనం ఫ్రాగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రాగ్ ఇస్ అ కార్నివోర్. సో కార్నివోర్స్ కి షార్ట్ ఉంటుంది. వాటికి అంత అవసరమే లేదు. ఎందుకు? బికాస్ దే కెనాట్ డైజెస్ట్ సెల్యులోస్. దే కెనాట్ డైజెస్ట్ సెల్యులోస్. అర్థమైందా? అర్థమైందా? ఎందుకు మన దగ్గర ఏ మైలేజ్ ఉంటుంది? మన దగ్గర
యాక్చువల్గా కార్నివోర్స్ మనం కూడా కార్నివోర్స్ కింద వస్తాం, లేదంటే ఓమ్నివోర్స్ కింద వస్తాం. మన దగ్గర ఉన్న ఏదైతే కార్నివోర్స్ ఎవరైతే ఉంటారో, కార్నివోర్స్ లేదంటే మన హ్యూమన్స్ ఎవరైతే ఉన్నామో, మనలో చూసుకున్నట్లయితే మన దగ్గర ఆల్ఫా అమైలేజ్ అనేది ఉంటుంది. వి హ్యావ్ ఆల్ఫా అమైలేజ్. ఇంకా సెల్యులోస్ ని డైజెస్ట్ చేయడానికి కావాల్సింది బీటా అమైలేజ్. ఎందుకంటే అందులో ఉన్నది బీటా గ్లూకోజ్ అన్నమాట. బీటా గ్లూకోజ్ ఉంటుంది. మనం దేన్ని డైజెస్ట్ చేసుకోగలం? ఆల్ఫా గ్లూకోజ్ ని డైజెస్ట్ చేసుకోగలం. క్లియర్? అర్థమైందా ఈ విషయం? చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకుంటారు. ఓకే, మనమైనా కార్నివోర్స్ అయినా మనం ఏం చేయగలం? ఆల్ఫా మైలేజ్ మాత్రం ఉంటుంది. ఆ ఆల్ఫా మైలేజ్ తో మనం డైజెస్ట్ చేసుకోగలం. ఆల్ఫా గ్లూకోజ్ ఉంటుంది. ఈ ఆల్ఫా గ్లూకోజ్ ఎందులో ఉంటుందంటే స్టార్చ్ లో ఉంటుంది. స్టార్చ్ ఏదైతే ఉందో స్టార్చ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ఫా గ్లూకోజ్. ఓకే, క్లియర్? అదే మనం హెర్బివోర్స్ ఏవైతే ఆవులు, గేదెలు, ఇంకా గో గొర్రెలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిలోని ఇంటెస్టైన్ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి అవి సెల్యులోస్ ని డైజెస్ట్ చేసుకోవాలి, ప్లస్ బీటా అమైలేజ్ కూడా ఉంటుంది. కరెక్ట్? ఇప్పుడు ఈ బీటా అమైలేజ్ ఏదైతే ఉందో మన బాడీ ప్రొడ్యూస్ చేయలేదు, ఏ ఆర్గనిజం ది బాడీ ప్రొడ్యూస్ చేయదు. ఈ బీటా అమైలేజ్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు? ఈ పర్టికులర్ ఆర్గనిజమ్స్ లో బీటా అమైలేజ్ ఏదైతే ఉందో ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు? మెథనోజెన్స్. మెథనోజెన్స్ ఏవైతే మెథనో బ్యాక్టీరియా ఉంటాయో ఆర్కి బ్యాక్టీరియాకి బిలాంగ్ చేస్తాయి అవి. మీథేన్ గ్యాస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి అవి. అవి యాక్చువల్ గా ఈ బీటా అమైలేజ్ ని రిలీజ్ చేస్తాయి. ఆ బీటా అమైలేజ్ ని రిలీజ్ చేయడం వల్ల సెల్యులోజ్ అనేది డైజెస్ట్ అవుతున్నది. అర్థమైందా? ఓకేనా? ఇదంతా గుర్తుపెట్టుకోండి. కాన్సెప్ట్ అనేది మనకి ఇంపార్టెంట్, కొంచెం దీని మీద క్వశ్చన్ రావచ్చు, అందుకు చెప్పాను. ఓకే, అది అన్నమాట. పదండి నెక్స్ట్. ఇన్ ఫ్రాగ్స్ జెల్లీ అరౌండ్ ది ఎగ్స్ ఈస్ డిపాజిటెడ్. ఇన్ ఫ్రాగ్స్ జెల్లీ అరౌండ్ ది ఎగ్స్ ఈస్ డిపాజిటెడ్. జెల్లీ ఏదైతే ఉందో ఎగ్స్ చుట్టూ డిపాజిటెడ్ ఇన్ ఓవిడక్ట్. ఓవిడక్ట్ ఏదైతే ఉందో మీకు ఇది లేదు సిలబస్ లోని, అంటే ఇది మీకు టెక్స్ట్ బుక్ లో లేదు, కాకపోతే మీకు ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే ఎగ్స్ ఉన్నాయో దాని చుట్టూ ఒక జెల్లీ అనేది సిక్రెట్ అవుతున్నది. ఆ జెల్లీ ఏం చేస్తుందంటే ఎగ్స్ ని ప్రొటెక్ట్ చేసి ఉంచుతుంది, అది అన్నమాట. ఓకే, రైట్. పదండి నెక్స్ట్. ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ ఎక్స్టర్నల్ మార్ఫాలజీ ఆఫ్ రాక్, బట్ వన్ విచ్ వన్ ఇస్ రాంగ్? సో మనం రాంగ్ స్టేట్మెంట్ చెప్పాలి మళ్ళీ. బాడీ is divisible into head and trunk. A neck and tail are absent. Correct. In the hind limbs, 5 digits are present. They are webbed and help in swimming. Correct. Male frogs have sound producing vocal sacs in a copulatory pad on the first digit of the forelimbs. Correct. Okay. The forelimbs have 4 webbed digits. Forelimbs లో డిజిట్స్ ఫోర్ లోని డిజిట్స్ 4 ఉన్నాయి, అది కరెక్టే. కాకపోతే దే ఆర్ నాట్ వెబ్డ్ అన్నమాట. అవి వెబ్డ్ కాదు. అంటే వెబ్డ్ అంటే ఏంటి? స్కిన్ స్కిన్ కనెక్ట్ అవడం అనమాట. ఒక వేల్ కి ఇది ఏదైతే స్కిన్ ఉన్నదో ఇలా వచ్చేసింది అనుకోండి, దాన్ని మనం వెబ్డ్ అంటాం. అర్థమైందా? ఆ వెబ్డ్ ఏదైతే ఉన్నదో అది ఓన్లీ హైండ్ లింబ్ లో, ఫీట్ ఏదైతే ఉన్నదో దాంట్లోనే ఉంటుంది. స్విమ్మింగ్ లో హెల్ప్ చేస్తున్నది, యాంకరేజ్ కి హెల్ప్ చేస్తున్నది పట్టుకొని ఉంచడంలో. కాకపోతే ఫోర్ లింబ్ లో అది ఉండదు. సో అందుకే ఆప్షన్ డి అయిపోతుంది. ఓకే, రైట్. Which one of the following characteristics is common both in humans and adult frogs? Which one of the following characteristics is common both in humans and adult frogs? చూడండి, జాయిన్ అయినప్పుడు 30 మంది జాయిన్ అయ్యారు చక్కగా క్లాస్ అటెండ్ అవడానికి. చూస్తే చూస్తయింది. ఎవరెవరైతే సెషన్ ఇంకా లైక్ చేయలేదో త్వరగా సెషన్ లైక్ చేసేయండి. ఓకే, ఇంకా ఎవరైతే క్లాస్ అటెండ్ అవుతున్నారో రెగ్యులర్ గా, ఓకే, వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి నీట్ లో క్వాలిఫై అవ్వడానికి, నీట్ లో మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి. ఎవరైతే క్లాస్ లో ఫస్ట్ జాయిన్ అయ్యి దాని తర్వాత వదిలేసి వెళ్ళిపోతారు కదా, తర్వాత చూసుకోవచ్చు, లేదా తర్వాత ఎప్పుడు రాదు మనకి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైనా ఒక చాప్టర్ మొదలెట్టినా, లేదంటే ఏ సెషన్ అయినా మనం అటెండ్ అవుతున్నాం, మనం ఏదైనా చేస్తున్నాం అనుకోండి, అది మనం కంప్లీట్ అయినంత వరకు మధ్యలోనే వదిలేసాం అనుకోండి, అది మనం ఎప్పటికీ కంప్లీట్ చేయం. ఇంకా మన దగ్గర టైం ఉండదు. మనం అనుకుంటాం మన దగ్గర టైం ఉంటుందని, బట్ దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఉండదు ఆ టైం. వి వోంట్ గెట్ దట్ టైం అగైన్. మన దగ్గర టైం అంతే, ఇంతే ఉంటుంది. తర్వాత అంటే అంతే. ఆలస్యం
ఏమిటది? ఆలస్యం చేస్తే ఏమవుతుంది? ఏమిటంటారు దాన్ని మనం? చెప్పండి. ఆ సామెత వినే ఉంటారుగా? మీరు చెప్తారా అది? ఓకే. సో దీని ఆన్సర్ ఫస్ట్ చెప్పుకుందాం. అడల్ట్ ఫ్రాగ్ అయినా హ్యూమన్స్ అయినా ఇద్దరిలోనే ఉండేది. ఓకే, ఏమిటంటారు దాన్ని? యూరికో మో యూరియో యూరియోటెలిక్. ఎందుకు? ఎందుకంటే వీఆర్ ఎక్స్క్రీషన్ ఆఫ్ యూరియా. ఓకే, ఆలస్యం అమృతం విషం, అది అన్నమాట. ఇది అంతే. అది పదండి. సో ఫర్ సపోజ్ ఫ్రాగ్స్ అవనండి లేదంటే హ్యూమన్ బీయింగ్స్ అవనండి, యూరియా ఎక్స్క్రీషన్ ఏదైతే ఉందో ఎలా అవుతుంది? యూరియా ఎక్స్క్రీషన్ ఏదైతే ఉందో ఎలా అవుతుంది? యూరియా ఎక్స్క్రీషన్ అనేది నైట్రోజనస్ కాంపౌండ్ గా అవుతుంది. నైట్రోజనస్ వేస్ట్ నైట్రోజనస్ వేస్ట్ గా అవుతుంది ఫ్రాగ్స్ లోని హ్యూమన్స్ లోని. ఓకే, చాలు. నెక్స్ట్ క్వశ్చన్. కంపేర్డ్ టు దోస్ ఆఫ్ హ్యూమన్స్, ద ఎరిథ్రోసైట్స్ అండ్ ఫ్రాగ్ ఆర్. కంపేర్డ్ టు దోస్ ఆఫ్ హ్యూమన్స్, ఇది ఏఐపిఎంటి ప్రీలిమ్స్ లో వచ్చింది క్వశ్చన్. ఓకే. న్యూక్లియేటెడ్ అండ్ వితౌట్ హిమోగ్లోబిన్, వితౌట్ న్యూక్లియస్ బట్ విత్ హిమోగ్లోబిన్, న్యూక్లియేటెడ్ అండ్ విత్ హిమోగ్లోబిన్ వెరీ మచ్ స్మాలర్ అండ్ వెరీ మచ్ ప్యూర్. ఓకే, సో చెప్పండి. ఏదవుతుంది? ఏదవుతుంది చెప్పండి. ఏంటంటే సార్ ఫ్రాగ్ ఈజ్ ఆంఫిబియన్, సో ఫ్రాగ్ ఎక్స్క్రీషన్ అమోనోటెలికా? అరే నాన్న, శివ నీట్ డాక్టర్, చూడు. ఫ్రాగ్ ఎక్స్క్రీషన్ ఆంఫిబియన్ అయితే అమోనోటెలిక్ అవ్వాలని లేదు. ఏదైతే కంప్లీట్లీ అక్వాటిక్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో, మీరు కంప్లీట్లీ అక్వాటిక్ ఆర్గానిజమ్స్ చూసుకోండి, వాటిల్లో మాత్రమే మీకు అమోనోటెలిక్ ఉంటుంది. ఒక్కసారి ఆంఫిబియన్స్ వరకు మీరు వచ్చేసారంటే ఇక మీకు అమోనోటెలిక్ ఉండదు. ఇట్ విల్ బికమ్ యూరియో ఆర్ యూరికోటెలిక్. టెరెస్ట్రియల్ వచ్చేసి, రెప్టైల్స్ లో వచ్చేస్తే వాళ్ళలో అయితే యూరికోటెలిక్ వచ్చేస్తుంది అక్కడ పూర్తిగాను. యూరిక్ యాసిడ్ ఎక్స్క్రీట్ చేస్తాయి అవి. ఇన్సెక్ట్స్ ఇంకా ఏవైతే రెప్టైల్స్ ఉన్నాయి, ఇప్పుడు లిజర్డ్స్ అవన్నీ ఉన్నాయి కదా, యూరిక్ యాసిడ్, చిన్న చిన్న యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఎక్స్క్రీట్ చేస్తాయి. సో ఫ్రాగ్స్ లో యూరియోటెలిక్ ఉంటుంది. ఏ ఇప్పుడు యూరికోటెలిక్ యూరియోటెలిక్ తేడా ఏమిటో మనం చెప్పుకున్నాం. యూరియోటెలిక్ లో కొంచెం నీళ్లు ఉండాలి, మినిమం నీళ్లు ఉండాలి ఎక్స్క్రీట్ చేయడానికి యూరియాని. యూరిక్ యాసిడ్ కి నీళ్లే అక్కర్లేదు. మినిమం వాటర్ రిక్వైర్డ్ ఫర్ యూరిక్ యాసిడ్. నీళ్లు తాగట్లేదు, సో అలాంటప్పుడు ఎలా చేస్తాయని. అదేనా? సో అందుకే ఫ్రాగ్స్ ఇన్సెక్ట్స్ ఏవైతే ఉన్నాయో యూరిక్ యాసిడ్ ని ఎక్స్క్రీట్ చేస్తాయి, అందుకే యూరికోటెలిక్ అంటాం. అదే మనం, సారీ ఫ్రాగ్స్ కాదు, సారీ లిజర్డ్, రెప్టైల్స్, లిజర్డ్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి, ఇంకా ఇన్సెక్ట్స్. ఫ్రాగ్ వచ్చేసి హ్యూమన్ బీయింగ్స్ లాగా, సిమిలర్ టు హ్యూమన్ బీయింగ్స్, దే కెన్ యాక్చువల్లీ షో యూరియోటెలిక్. అర్థమైందా? సో రాంగ్ చెప్తున్నారు, కరెక్షన్ చేయించుకోండి ఒకసారి. నెక్స్ట్, మన ఏదైతే ఎరిథ్రోసైట్స్ ఉన్నాయో ఫ్రాగ్ లోని, మనలో లాగా దే ఆర్ నాట్ ఈన్యూక్లియేటెడ్, దే ఆర్ న్యూక్లియేటెడ్. వాటిలో హిమోగ్లోబిన్ కూడా ఉంటుంది, ఇందాక చూపించాను. సో అందుకే ఆప్షన్ సి అయిపోతుంది ఇక్కడ. అందరూ కరెక్ట్ చెప్పారు, పదండి నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రాగ్స్ హార్ట్ వెన్ టేకెన్ అవుట్ ఆఫ్ ది బాడీ కంటిన్యూస్ టు బీట్ ఫర్ సమ్ టైమ్. సెలెక్ట్ ద బెస్ట్ ఆప్షన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫ్రాగ్ ఇస్ అ పాయికిలోదమ్. పాయికిలోదమ్ అవడంతో సంబంధం ఉందా ఏమైనా? ఏదైతే బెస్ట్ రిలేటెడ్ ఉందో, ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఫ్రాగ్స్ హార్ట్ వెన్ టేకెన్ అవుట్ ఆఫ్ బాడీ కంటిన్యూస్ టు బీట్ ఫర్ సమ్ టైమ్, ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఈ స్టేట్మెంట్ ని ఏది జస్టిఫై చేస్తున్నది? ఫర్దర్ ఏ స్టేట్మెంట్స్ ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ని జస్టిఫై చేస్తున్నది అంటే, పాయికిలోదమ్ అయితేనేంటి అవ్వకపోతేనండి మనకు సంబంధం లేదు. ఫ్రాగ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ కొరనరీ సర్క్యులేషన్, సంబంధం లేదు. హార్ట్ ఈజ్ మయోజెనిక్ ఇన్ నేచర్ అంటే సొంతంగా బీట్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత ఆటో ఎక్సైటబుల్ సైనో ఏట్రియల్ నోడ్ అనేది ఉంటుంది. సో దానివల్ల ఆప్షన్ ఏమవుతుంది? సి అండ్ డి అనేది అవుతుంది. సి అండ్ డి, ఆప్షన్ డి. అర్థమైందా? సమజైందా? అందరికీ సమజైందా ఇది? వెళ్దామా నెక్స్ట్ కి. సెలెక్ట్ ద కరెక్ట్ రూట్ ఆఫ్ ప్యాసేజ్ ఆఫ్ స్పర్మ్స్. స్పర్మ్స్ ది కరెక్ట్ రూట్ ఆఫ్ ప్యాసేజ్ చెప్పండి నాకు. స్పర్మ్స్ ది కరెక్ట్ రూట్ ఆఫ్ ప్యాసేజ్ అనేది చెప్పండి, పదండి.
సి అంటున్నారు, ఆప్షన్ సి అంటున్నారు, ఆప్షన్ డి అంటున్నారు. ఓకే, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్టిస్ లోనే కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్టిసే కదా. ఒక్క నిమిషం, జస్ట్ మినిట్. జస్ట్ మినిట్. అందరూ టైం తీసుకున్నారా? అందరికి టైం అయిపోయిందా? టైం అయింది, ఇంకా చాలు, ఇంకా నేను చెప్పేస్తున్నాను, ఇంకా ఆగట్లేదు. ఓకే, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి టెస్టిస్. ఓకే, టెస్టిస్ లో ఏమవుతుందంటే స్పర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ప్రొడ్యూస్ అయ్యి ఫర్దర్ 10 to 12 వాసా ఎఫరెన్షియా ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 10 to 12 ఉంటాయి. దానికి వెళ్తాయి. దాని నుంచి ఎక్కడికి వెళ్తాయి? ఫస్ట్ కిడ్నీకి వెళ్తాయి. ఎందుకు ఉంటాయి? ఫస్ట్ కిడ్నీతో వెళ్ళి కనెక్ట్ అవుతాయి. మనం స్ట్రక్చరల్లీ ఫంక్షనల్లీ కిడ్నీతో అసోసియేట్ అయి ఉన్నాయి. కిడ్నీ నుంచి బిడ్డస్ కెనాల్ కి వెళ్తాయి. బిడ్డస్ కెనాల్ నుంచి యూరినోజెనిటల్ ట్రాక్ట్, ఇంకా దాని తర్వాత క్లోయాకా. సో అందుకే ఆప్షన్ డి అయిపోతుంది. అందరూ తొందరపడి ఆప్షన్ సి ఇస్తున్నారు. ఎవరైతే సి ఇస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను, నేను మీకు చూపిస్తాను, ఆగండి. మీరు టెన్షన్ పడక్కర్లేదు. ఇది ఎక్కడి నుంచి చెప్తున్నారు సార్ అని అనక్కర్లేదు, ఇక్కడి నుంచే చెప్తున్నా. ఓకే, చూడండి ఇక్కడ వాసా ఫ్రెన్షియా 10 to 12 ఇన్ నంబర్స్. టెస్టిస్ అనేవి ఎక్కడ ఓపెన్ అవుతున్నాయి? ఓకే, వాసా ఫ్రెన్షియా ఆర్ 10 to 12 ఇన్ నంబర్. ఓకే, దట్ అరైజ్ ఫ్రమ్ ద టెస్టిస్. టెస్టిస్ నుంచి అరైజ్ అవుతున్నాయి. దే ఎంటర్ ద కిడ్నీస్ ఆన్ దేర్ సైడ్ అండ్ ఓపెన్ ఇన్ టు బిడర్ కెనాల్. సో నెక్స్ట్ కిడ్నీలోకి ఓపెన్ అయ్యి టెస్టిస్ నుంచి వాసా ఫ్రెన్షియా తర్వాత కిడ్నీస్, అండ్ దెన్ ఓపెన్ ఇన్ టు బిడర్స్ కెనాల్. ఓకే, ఓపెన్ ఇన్ టు బిడర్స్ కెనాల్ కదా. ఫైనల్లీ ఇట్ కమ్యూనికేట్స్ విత్ ద urinogenital duct and comes out of the kidneys and opens into cloaca. సో మనం చూస్తే మనకి పాయింట్స్ ఇక్కడ క్లియర్ గా కనిపిస్తాయి. చూడండి, ఫస్ట్ టెస్టిస్. టెస్టిస్ అనేది వాసా ఎఫరెన్షియా కింద లోపు ఓపెన్ అవుతున్నది. సో ఈ డైరెక్షన్ లో ఫస్ట్ వస్తుంది. దాని తర్వాత వచ్చేది కిడ్నీస్. కిడ్నీస్ తర్వాత బిడ్డర్స్ కెనాల్. బిడ్డర్స్ కెనాల్ తర్వాత యూరినోజెనిటల్ డక్ట్. యూరినోజెనిటల్ తర్వాత క్లోయాక్. క్లియర్ అందరికి? ఈ విషయం అర్థమైందా అందరికి? ఇందులో తప్పులు చేయరుగా ఇంకొకసారి మళ్ళీను? క్లియర్ అందరికి? అర్థమైందా? సో తప్పులు చేయకండి, దీంట్లో చాలా ఇంపార్టెంట్, ఇది జాగ్రత్తగా చేయండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం పదండి. యూరిన్ స్పీషీస్ urine, feces, and gametes pass through a common passage in the frog. Frogs have cloaca in which alimentary canal and urinogenital ducts open. So, if for suppose చూసుకున్నట్లయితే దీనికి ఆన్సర్ ఏమవుతుంది? దీనికి ఏమవుతుంది ఆన్సర్? యూరిన్, ఫీషీస్, గ్యామెట్స్ ఏవైతే ఉన్నాయో ఒక కామన్ ప్యాసేజ్ త్రూగా ఫాలో అవుతున్నాయి ఫ్రాగ్ లోని. ఓకే, కామన్ ప్యాసేజ్ లో ఫాలో అవుతున్నాయి ఫ్రాగ్ లోని. కరెక్ట్, దాన్ని మనం క్లోయాకా అంటాం. Frogs have cloaca in which alimentary canal and urinogenital ducts open. So both assertion and reason are true, and reason is the correct explanation of assertion. Correct? Option A అయిపోతుంది. అర్థమైందా? సో ఫర్ సపోజ్ అసర్షన్ రీజన్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి మీకు, మీరు ఎలా చేస్తారు? చూడండి, యూరిన్, ఫీషీస్ అండ్ గ్యామెట్స్ పాస్ త్రూ కామన్ డక్ట్ ఇన్ ఫ్రాగ్. దీని తర్వాత మీరు ఏం యాడ్ చేస్తారు? బికాస్ బికాస్ అని చెప్పెట్టి రీజన్ చదువుతారు. ఎప్పుడైనా అసర్షన్ రీజన్ కి ఈజీగా ఎలా చేస్తారంటే యూరిన్, ఫీషీస్ అండ్ గ్యామెట్స్ పాస్ త్రూ కామన్ ప్యాసేజ్. అసర్షన్ తర్వాత రీజన్ పెట్టండి. అసర్షన్ తర్వాత రీజన్ వస్తున్నది కదా, సో అసర్షన్ తర్వాత బికాస్ అని పెట్టి రీజన్ చదవండి. మీకు కరెక్ట్ అనిపిస్తే అదే ఆన్సర్ కరెక్ట్. బోత్ అసర్షన్ రీజన్ ఆర్ కరెక్ట్ అండ్ రీజన్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్ అనమాట. లేదు అనుకోండి అప్పుడు రెండు అవ్వదు అనమాట. సో అలాంటప్పుడు నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్ అని వచ్చేస్తుంది. కానీ రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ ఉంటేనే అది. అప్పుడు రెండు స్టేట్మెంట్స్ రెండిట్లో ఏదైనా రాంగ్ ఉన్నది అంటే రాంగ్ ఉన్నది కూడా మీరు పెడతారు ఆప్షన్స్.
ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి ఇది. సో యూరిన్, ఫీషెస్ అండ్ గ్యామెట్స్ పాస్ త్రూ కామన్ ప్యాసేజ్ ఇన్ ఫ్రాగ్ బికాస్ frogs have cloaca in which alimentary canal and urinogenital ducts open. అర్థమైందా? ఎందుకు అలాగా? ఎందుకంటే రీజన్ ఇది అనమాట. ఓకే, సో ఆప్షన్ ఏ అయిపోతుంది. ఆన్ రిమూవింగ్ ద థైరాయిడ్ ఫ్రమ్ టాడ్పోల్, ఏమవుతుంది? ఇందాకలే చదివిన థైరాయిడ్ ఎందుకు ఇంపార్టెంట్ టాడ్పోల్ కోసం. థైరాయిడ్ ఏదైతే ఉందో, థైరాయిడ్ గ్లాండ్ నుంచి ఏం రిలీజ్ అవుతున్నది మనకు తెలుసు, థైరాక్సిన్ అనేది రిలీజ్ అవుతున్నది. థైరాక్సిన్ హార్మోన్ ఏదైతే ఉందో అది దేనికి ఇంపార్టెంట్? ఫ్రాగ్ లోని మెటమార్ఫోసిస్ కి చాలా ఇంపార్టెంట్. అంటే మెటమార్ఫోసిస్ లో ఏం జరుగుతున్నది? లార్వల్ స్టేజ్ నుంచి అడల్ట్ స్టేజ్ కి ఏమవుతున్నది? డెవలప్ అవుతున్నది ఆర్గానిజం. సో అందుకే మెటమార్ఫోసిస్ విల్ స్టాప్. థైరాయిడ్ గ్లాండ్ రిమూవ్ చేస్తుంటే టాడ్పోల్ నుంచి మెటమార్ఫోసిస్ అనేది ఆగిపోతుంది. ఓకే, నెక్స్ట్, ఫ్రాగ్ స్కల్ ఏది? ఎలాంటి టైప్ ఆఫ్ స్కల్? ఫ్రాగ్ స్కల్ ఇస్ చాలా ఇంకా చేద్దామా? క్వశ్చన్స్ ఇంకా చేయాలని ఉందా, ఇక్కడతో ఆపేద్దామా? చెప్పండి, మీ క్వశ్చన్స్ ఇంకా చేయాలని ఉన్నదా, లేదంటే దీంతో ఆపేద్దామా? చేద్దామా? చేద్దామా? కొంచెం చేయాలని ఉందా? ఇంకొంచెం క్వశ్చన్స్ ఉన్నాయి, చేద్దాం అంటే చేద్దాం, అది అన్నమాట. చేద్దాం. ఓకే, సరే. సో ప్రాబ్లమ్ స్కెల్ ఎలాగా? మనలో ఎలాగైతే డైకాండలిక్ స్కెల్ ఉందో, రెండు కాండైల్స్ ఉంటాయి కదా, ఆ డైకాండలిక్ స్కెల్స్ ఇందులో. ఓకే, ఆప్షన్ బి అయిపోతుంది, సేమ్ యాజ్ అస్. నెక్స్ట్, రెస్పిరేషన్ ఇన్ టాడ్పోల్ ఆఫ్ ఫ్రాగ్ టేక్స్ ప్లేస్ బై, చాలా ఇంపార్టెంట్. టాడ్పోల్ లో రెస్పిరేషన్ ఎలా జరుగుతున్నది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. టాడ్పోల్ లో రెస్పిరేషన్ ఎలా జరుగుతున్నది? టాడ్పోల్ లో రెస్పిరేషన్ ఎలా జరుగుతున్నది? చెప్పండి. టాడ్పోల్ లో రెస్పిరేషన్ దేని వల్ల జరుగుతున్నది? లంగ్స్ వల్ల. జస్ట్ మినిట్ ఆగండి, ఇస్ దిస్ కరెక్ట్? ఒక నిమిషం నేను చెక్ చేయాలి, నాకు కొంచెం డౌట్ గా ఉంది, లంగ్స్ ఆ గిల్స్ అని. జస్ట్ మినిట్. అది కరెక్ట్. రాంగ్, ఇది రాంగ్ అమ్మా. లంగ్స్ కాదు, గిల్స్. నేను గిల్స్ అనే అనుకున్నాను, లంగ్స్ పెట్టేసి ఉన్నది ఇక్కడ. సో ఇక్కడ ప్రిపరేషన్ లో రాంగ్ అయింది, అదే నేను గిల్స్ అనే అందాం అనుకున్నాను. జస్ట్ మినిట్ ఆగండి, జస్ట్ మినిట్. రాంగ్, ఇది రాంగ్. లంగ్స్ అవ్వదు, గిల్స్ అవుతుంది. అర్థమైందా? గిల్స్ అవుతుంది. ఓకే, నాట్ లంగ్స్. ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. ఓకే, టాడ్పోల్ లో రెస్పిరేషన్ గిల్స్ త్రూగా అవుతుంది. టాడ్పోల్ లో రెస్పిరేషన్ దేని త్రూగా అవుతుంది? గిల్స్ త్రూగా అవుతున్నది. చాలా ఇంపార్టెంట్ ఇది. రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ బై గిల్స్. దేని వల్ల అవుతున్నది? రెస్పిరేషన్ దేని వల్ల అవుతున్నది? శుభ్మన్ గిల్ వల్ల అవుతున్నది. ఓకే, ఇప్పుడు శుభ్మన్ గిల్ లేకపోతే, ఇప్పుడు చూడండి, శుభ్మన్ గిల్ ఇప్పుడు ఇంకా యంగ్ ప్లేయర్ అన్నమాట. సో యంగ్ ప్లేయర్ కాబట్టి శుభ్మన్ గిల్ యంగ్ ప్లేయర్. ఓకే, సో శుభ్మన్ గిల్ యంగ్ ప్లేయర్ కాబట్టి గిల్స్ త్రూగా అవుతున్నది. అదే శుభ్మన్ గిల్ విరాట్ కోహ్లీలో అయ్యాడు అనుకోండి, అప్పుడు దేని త్రూగా చేసుకుంటాడు? స్కిన్, బక్కల్ క్యావిటీ, ఇంక లంగ్స్ మూడు త్రూగా చేసుకుంటాడు చక్కగా. అర్థమైందా? అర్థమైందా? శుభ్మన్ గిల్ ఎవరైతే ఉన్నాడో, శుభ్మన్ గిల్ లోని రెస్పిరేషన్ గిల్స్ త్రూగానే అవుతున్నది. ఓకేనా? అదే విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్ అయిపోయాడు అనుకోండి, ఇప్పుడు జూనియర్ ప్లేయర్ అనమాట, యంగ్ ప్లేయర్. సీనియర్ ప్లేయర్ అయిపోయాడు అనుకోండి విరాట్ కోహ్లీ లాగా, అప్పుడు ఎలా చేస్తాడు? స్కిన్, బక్కల్ క్యావిటీ, లంగ్స్ అన్నింటినీ వాడుకుంటాడు. అర్థమైందా? ఓకే, సో ఇది విషయం గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే,
టాడ్పోల్ లో మాత్రం గిల్స్ త్రూగా జరుగుతుంది. ఇక్కడ ఆప్షన్ ఏదైతే ఇచ్చారో అది రాంగ్, అది లంగ్స్ కాదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం, మీరు ఏ లాజిక్ పెట్టుకుంటారో మీ ఇష్టం, మీ ఫండా మీది. ఓకేనా, నేను ఏదో చెప్పేసాను అంతే, ఈజీగా గుర్తుండడానికి, అది అన్నమాట. పదండి నెక్స్ట్. స్పానింగ్ ఇస్ టర్మ్డ్ యాజ్, స్పానింగ్ ఇస్ టర్మ్డ్ యాజ్. Spawning is termed as release of sperms in male, release of ova by female, other term for fertilization, none of the above. స్పానింగ్ అంటే ఏంటి? స్పానింగ్ కాదు సార్, స్పాయింగ్ అంటే ఏంటి? స్పానింగ్ ఇది యాక్చువల్ గా, స్పానింగ్ ఇది యాక్చువల్ గా రాంగ్ స్పెల్లింగ్ ఇది. స్పానింగ్ అంటాం ఏంటి? రిలీజ్ ఆఫ్ ఓవా బై ద ఫీమేల్. దీన్ని ఏమంటాం? స్పాన్ అంటాం దీన్ని, స్పాన్ అంటాం దీన్ని. దీనికి వచ్చి యాక్చువల్ గా స్పర్మ్స్ వచ్చి ఫర్టిలైజ్ చేస్తాయి. ఎప్పుడైతే స్పర్మ్స్ వస్తాయో మేల్ ఫ్రాక్ ద్వారా, అప్పుడు యాక్చువల్ గా ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఈ ఫర్టిలైజేషన్ ఎక్కడ జరుగుతున్నది? ఈ ఫర్టిలైజేషన్ అనేది ఎక్స్టర్నల్ జరుగుతున్నది, బయట జరుగుతున్నది. బయట ఎక్కడ జరుగుతున్నది అంటే నీళ్లలో జరుగుతున్నది, వాటర్ అక్వాటిక్ ఎన్వైరన్మెంట్ లో జరుగుతున్నది. ఓకేనా, ఫైన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ? ఏది కరెక్ట్? ఫ్రాగ్ హ్యాస్ మోనోలాక్యులర్ విజన్, ఫ్రాగ్ హ్యాస్ స్కేల్, లెస్ మాయిస్ట్, స్లైమీ స్కిన్. లెస్ మాయిస్ట్ కాదు, మంచిగా మాయిస్ట్ గా స్లైమీగా ఉంటుంది. ఫ్రాగ్ ఇస్ మయోపిక్. ఓకే, 1 minute. కానీ మాయిస్ట్ గా అయితే ఉంటుంది. స్కేల్ లెస్, అది సారీ, స్కేల్ లెస్, మాయిస్ట్, స్లైమీ స్కిన్. ఒక కామా వల్ల క్వశ్చన్ మారిపోతుంది. ఓకేనా, సో మోనోలాక్యులర్ విజన్ అంటే మనలో విజన్ ఎలా ఉందో అలాగే అన్నమాట. ఏంటంటే కాంపౌండ్ ఐస్ ఉండవు, సింపుల్ ఐస్ అన్నమాట. దీన్నే మనం మోనోలాక్యులర్ విజన్ అంటాం. సింపుల్ ఐస్. కాంపౌండ్ ఐస్ ఎందులో ఉంటాయి? ఇన్సెక్ట్స్ లో ఉంటాయి. ఫ్రాగ్స్ లో సింపుల్ ఐస్ ఉంటాయి. అది కాకుండా ఐస్ మీద ఒక మెంబ్రెయిన్ ఉంటుంది, దాన్ని మనం నిక్టియేటింగ్ మెంబ్రెయిన్ అంటాం. ఈ నిక్టియేటింగ్ మెంబ్రెయిన్ ఉండడం వల్ల ఏమవుతుంది? నీళ్ల లోపల ఈజీగా ఉండగలుస్తాయి ఫ్రాగ్స్. ఓకేనా, క్లియరా? సో ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. ఫ్రాగ్ ఇస్ మయోపిక్, షార్ట్ సైటెడ్ అండ్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ట్రూ. ఆప్షన్ డి అయిపోతుంది. ఆప్షన్ డి, ఆప్షన్ డి అవుతుంది, ఆప్షన్ డి అవుతుంది. అర్థమైందా? అన్ని ఆప్షన్స్ కరెక్టే, అన్ని ఆప్షన్స్ కరెక్టే. క్లియర్? నెక్స్ట్, నంబర్ ఆఫ్ cranial nerves and spinal nerves in respectively in frog are. క్రేనియల్ నర్వ్స్, స్పైనల్ నర్వ్స్ ఎన్ని ఉన్నాయి ఫ్రాగ్ లో? నంబర్ ఆఫ్ క్రేనియల్ అండ్ స్పైనల్ నర్వ్స్ ఇన్ ఫ్రాగ్ చెప్పండి అందరూ. నంబర్ ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ అండ్ స్పైనల్ నర్వ్స్ ఇన్ ఫ్రాగ్ ఎంత? ఎన్ని ఉన్నాయి? ఎన్నున్నాయి? 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 చెప్పండి చెప్పండి చెప్పండి. 10 and 20, 20 and 10, ఏవో బోల్డ్ ఆప్షన్లు ఉన్నాయి మీకు. మనకేం అడిగారు? నంబర్ అడిగారు. మనకు తెలిసింది ఏంటంటే క్రేనియల్ నర్వ్స్ ఎన్ని ఉంటాయి? 10 పేర్స్ ఉంటాయి. స్పైనల్ నర్వ్స్ ఎన్ని ఉంటాయి? 10 పేర్స్ ఉంటాయి. సో మనకి పేర్స్ జరుగుంటే 10 and 10 చెప్తున్నాం. కాకపోతే నంబర్ అడిగారు కాబట్టి 20 ఇంకా 20 అంటాం. సో ఆప్షన్ డి అయిపోతుంది. క్లియరా? అర్థమైందా? ఆప్షన్ 10 and 20 అని చెప్తున్నారు అందరికందరూ. రాంగ్ నాన్న, రాంగ్. వినండి, మీకు క్రేనియల్ నర్వ్స్, స్పైనల్ నర్వ్స్ సేమ్ ఉంటాయి. ఈ ఫ్రాగ్ లోని 10 ఉంటాయి, 10 ఉంటాయి. రెండు 10 పేర్స్ ఉంటాయి. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. తప్పులు చేస్తున్నారు అందులోను. ఈ క్రేనియల్ నర్వ్స్, స్పైనల్ నర్వ్స్ లో తప్పులు చేయకండి. ఫ్రాగ్ లో క్రేనియల్ నర్వ్స్ ఎన్ని ఉంటాయి? 10 పేర్స్ ఉంటాయి.
స్పైనల్ నర్వ్స్ కూడా 10 పేర్స్. సో ఈచ్ ఆఫ్ దమ్ నంబర్ అడిగారంటే 20 అంటారు, పేర్స్ అని అడిగారంటే 10 and 10 అంటారు. ఫర్ సపోజ్ ఇక్కడ ఆప్షన్ లో ఇక్కడ ఫర్ సపోజ్ నంబర్ ఆఫ్ పేర్స్ అని అన్నారు అనుకోండి, నంబర్ ఆఫ్ పేర్స్ అని అన్నారు అనుకోండి, అప్పుడు మీరు థర్డ్ ఆప్షన్ పెడతారు. నంబర్ ఆఫ్ పేర్ అని ఉంటే ఆప్షన్ సి అయ్యేది, నంబర్ అని అన్నారు కాబట్టి ఆప్షన్ డి అవుతుంది. అర్థమైందా? అర్థమైందా ఈ విషయం? గుర్తుపెట్టుకుంటారా? చాలా ఇంపార్టెంట్ ఇది, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. సెరిబ్రమ్ ఆన్ ఫ్రాగ్ ఇస్ అ పార్ట్ ఆఫ్. సెరిబ్రమ్ ఆన్ ఫ్రాగ్ ఇస్ అ పార్ట్ ఆఫ్. సెరిబ్రమ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దేనిది? ఇందాకలే చెప్పాను నేను. దీనికి కూడా ఆన్సర్ ఫట్ అని చెప్పాలి, త్వరగా చెప్పాలి. ఆప్షన్ ఏ, ఫోర్ బ్రెయిన్ లో ఉంటుంది. నెక్స్ట్, డ్యూరింగ్ యాక్టివ్ పీరియడ్ మాక్సిమం రెస్పిరేటరీ యాక్టివిటీస్ త్రూ. యాక్టివ్ పీరియడ్ అంటే ఎప్పుడైతే రైనీ సీజన్ ఉంటుందో, రైనీ సీజన్ ఉంటుంది, ఆ రైనీ సీజన్ లో బ్రీడింగ్ సీజన్, దట్ ఈస్ ద మోస్ట్ యాక్టివ్ పీరియడ్ ఫర్ ఫ్రాగ్స్. ఆ టైంలోని ఇది ఏ రెస్పిరేషన్ ఎక్కువగా ఫాలో అవుతాయి. ఏ రెస్పిరేషన్ ఎక్కువగా జరుగుతుంది అంటే ఏమంటాం మనం? పల్మనరీ రెస్పిరేషన్. లంగ్స్ త్రూగా అన్నిటికన్నా ఎక్కువ జరుగుతుంది యాక్టివ్ పీరియడ్ లోని. ఎందుకంటే లంగ్స్ అంత అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ ని హ్యాండిల్ చేయగలుస్తాయి. నార్మల్ గా స్కిన్ ఇంకా బకోఫారింజల్ రెస్పిరేషన్ అప్పుడు పనికి రాదు. అర్థమైందా? ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్. బెడస్ కెనాల్ ఇన్ ఫ్రాగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్. బెడస్ కెనాల్ ఎక్కడున్నది? ఇందాకలే చదివాం. బెడస్ కెనాల్ అనేది ఎక్కడ ఉంది? ఫ్రాగ్ లో బెడస్ కెనాల్ అనేది ఎక్కడ ఉంది? చెప్తారా? వెరీ గుడ్. కిడ్నీ అందరూ కరెక్ట్ గా ఇచ్చారు. నేను అందుకే వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే అందరి దగ్గర నుంచి ఆన్సర్ కావాలి నాకు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడిప్పుడే చేసాం కాబట్టి దీని ఆన్సర్ మీకు కరెక్ట్ గా చెప్పాలి, అందుకు వెయిటింగ్. ఓకే, పదండి. కెపాసిటీ ఆఫ్ ఆంఫిబియన్స్ టు చేంజ్ కలర్స్. దీన్ని మనం ఏమంటాం? కేమోఫ్లాజ్ అంటాం, అవునా కదా? ఈ ఫీచర్ మనం ఏమంటాం? కేమోఫ్లాజ్ అంటాం. కెమోఫ్లాజ్ అంటాం. ఈ కెమోఫ్లాజ్ ని మనం ఇంకొక వర్డ్ కూడా ఇస్తాం. దాని ఏమిటి? కెమోఫ్లాజ్ కి మనం ఇంకొక వర్డ్ కూడా వాడతాం. దాన్ని మనం ఏమంటాం? మెటాక్రోసిస్ అంటాం. ఏమంటాం? మెటాక్రోసిస్ అంటాం. క్రో అంటే కలరు, మెటా అంటే చేంజ్ చేసుకుంటుంటాం. సో దాన్ని మనం ఏమంటాం? మెటాక్రోసిస్ అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. లేదు మీకు ఇది. ఫ్రాగ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ, చాలా ఇంపార్టెంట్. త్వరగా చెప్పండి. ఫ్రాగ్ ఈజ్. ఫ్రాగ్ అనేది ఏమిటి? ఫ్రాగ్ ఈజ్ ఏమిటి? పాయికిలోథర్మిక్. పాయికిలోథర్మిక్ అంటే కోల్డ్ బ్లడెడ్. మీరే చెప్పారు. ఓకేనా? కోల్డ్ బ్లడెడ్. ఓకే, ఫైన్. నెక్స్ట్ చూడండి, మ్యాథ్స్ ఇందులో కరెక్ట్ మార్క్ చెప్పాలి. కరెక్ట్ సెట్ ఆఫ్ నేమ్స్ ఏమిటి? ఏబిసిడిని లేబుల్ చేశారు. లేబుల్ చేసిన తర్వాత ఏబిసిడి తోటి సంబంధించింది మనం కరెక్ట్ గా చెప్పాలి. ఓకేనా? పదండి. సో ఏ అంటే ఏమిటి?
మనం రాయించుకుందామా ఇక్కడ? వాట్ ఈస్ ఏ బేసికల్లీ? ఏ అంటే ఏంటి? టెస్టిస్. అవునా కదా? ఏ అంటే టెస్టిస్ అనా ఫ్యాట్ బాడీసా? టెస్టిస్ కదా, టెస్టిస్. బి అంటే ఏమిటి? బి అంటే ఏమిటి? ఏమంటారు బి అంటేను? ఏ అంటే జస్ట్ మినిట్ అవ్వండి. ఏంటి టెస్టిస్? జస్ట్ మినిట్, మళ్ళీ రాద్దాం. ఓకే, జస్ట్ మినిట్ అవ్వండి. ఇక్కడ నా వెనకాల రాద్దాం, కొంచెం క్లియర్ గా ఉంటుంది. ఓకే, జస్ట్ మినిట్. ఓకే, రాద్దామా ఇప్పుడు? రాద్దామా? నా వెనకాతలే రాస్తాను, ఇక్కడ రాస్తాను, ఇక్కడే రాస్తాను. ఏ అంటే టెస్టిస్. బి అంటే ఏమిటి? బి అంటే అడ్రినల్ గ్లాండ్. సి అంటే, సి అంటే వాట్ ఈస్ సి? సి అంటే ఏంటి? బిడ్డర్స్ కెనాల్. డి అంటే, డి అంటే ఏమవుతుంది? వాసా ఎఫరెన్షియా. డి ఇవన్నీ వాసా ఎఫరెన్షియా. ఇవన్నీ ఏవైతే వస్తున్నాయి టెస్టిస్ నుంచి, వాసా ఎఫరెన్షియా. సో ఏ ఆప్షన్ అయిపోయింది? ఇది. ఓకే, ఏ, బి, సి, డి ఆప్షన్స్ లో ఆప్షన్ డి అయిపోయింది. క్లియర్? అందరికీ ఓకేనా? అందరికీ అర్థమైందా ఇది? ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. పదండి, పదండి. ఇన్ ఫ్రాగ్ టెస్టిస్ ఇస్ అటాచ్డ్ టు కిడ్నీస్ బై డబుల్ ఫోల్డ్ ఆఫ్ పెరిటోనియం. ఇందాకలే కొంచెం సేపు ముందే చెప్పాను నేను ఇది. ఏంటి ఆ పెరిటోనియం పేరు? మన క్వశ్చన్ లోనే వచ్చింది ఒక స్టేట్మెంట్ లాగా. సో ఆ పెరిటోనియం పేరు ఏమిటి? ఆ డబుల్ ఫోల్డ్ ఆఫ్ పెరిటోనియం పేరు ఏమిటి? పదండి, త్వరగా చెప్పాలి. ఆ డబుల్ ఫోల్డ్ ఆఫ్ పెరిటోనియం పేరు ఏమిటో త్వరగా చెప్పాలి. ఏంటది? మిజార్కియం. మిజార్కియం. ఓకే, ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫ్రాగ్స్ ఐ ఆర్ ప్రొటెక్టెడ్ అండర్ వాటర్. ఇప్పుడే చెప్పాను, ఇప్పుడే చెప్పాను. ఏంటది? ఫ్రాగ్స్ ఐ ఇస్ ప్రొటెక్టెడ్ అండర్ వాటర్. దేని వల్ల? ఫ్రాగ్ ఏదైతే ఐ ఉన్నదో దేని వల్ల ప్రొటెక్ట్ అయి ఉంటున్నది? ఫ్రాగ్ ఏదైతే కన్ను ఉన్నదో దేని వల్ల ప్రొటెక్ట్ అయి ఉంటున్నది? దేని వల్ల? నిక్టియేటింగ్, నిక్టియేటింగ్ మెంబ్రెయిన్. కరెక్ట్, కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ద పార్ట్ ఆఫ్ ఫ్రాగ్స్ బ్రెయిన్ విచ్ ఇస్ కంటిన్యూస్ విత్ ద స్పైనల్ కార్డ్. అంటే స్పైనల్ కార్డ్ తో కంటిన్యూ ఏదవుతుంది? ఏ పార్ట్ స్పైనల్ కార్డ్ తో కంటిన్యూ అవుతుంది? హైండ్ బ్రెయిన్ లో ఏ పార్ట్ కంటిన్యూ అవుతుంది? చెప్పండి. ఫ్రాగ్ ది బ్రెయిన్ ఉన్నదబ్బా. ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హైండ్ బ్రెయిన్. చూడండి, ఇది ఫ్రాగ్ ది బ్రెయిన్ అనుకోండి. ఇఫ్ దిస్ ఇస్ ద బ్రెయిన్, బ్రెయిన్ లో ఫోర్ బ్రెయిన్ ఉంది, మిడ్ బ్రెయిన్ ఉంది, ఇంకా హైండ్ బ్రెయిన్ ఉంది. హైండ్ లో లాస్ట్ పార్ట్ ఏదైతే ఉందో దాని పేరు ఏంటి? మెడ్యులా. ఇప్పుడు ఈ మెడ్యులా ఏదైతే ఉందో ఇది వెళ్ళి స్పైనల్ కార్డ్ తో కనెక్ట్ అవుతున్నది. అవునా కదా? ఇది బ్రెయిన్ అయితే, ఇది స్పైనల్ కార్డ్ తో వెళ్ళి కనెక్ట్ అవుతున్నది. సో ఏమవుతుంది? ఆప్షన్ బి అయిపోతుంది. మొత్తం హైండ్ బ్రెయిన్ అంతా కనెక్ట్ అవ్వట్లేదు, మెడ్యులా అబ్లాంగేటా ఏదైతే ఉందో అది యాక్చువల్ గా ఫామ్ చేస్తుంది. అర్థమైందా? స్పైనల్ కార్డ్ తో వెళ్ళి కనెక్ట్ అవుతుంది. మనలోని మిడ్ బ్రెయిన్, పాన్స్, ఇంకా మెడులా అబ్లాంగేటా ఇవన్నీ ఏమవుతాయి? సెరిబెలం ఉండదు. మిడ్ బ్రెయిన్, పాన్స్, మెడులా అబ్లాంగేటా ఏం ఫామ్ చేస్తే బ్రెయిన్ స్టెమ్ ఫామ్ చేస్తాయి. ఆ బ్రెయిన్ స్టెమ్ అనేది స్పైనల్ కార్డ్ లోకి కంటిన్యూ అవుతుంది కదా? గుర్తుందా? మనలో బ్రెయిన్ స్టెమ్ అనేది ఫామ్ చేస్తున్నది మిడ్ బ్రెయిన్, పాన్స్, మెడులా అబ్లాంగేటా. ఈ మూడు కలిపి బ్రెయిన్ స్టెమ్ ఫామ్ చేస్తున్నాయి.
అది స్పైనల్ కార్డ్ తో వెళ్ళి కనెక్ట్ అవుతుంది. అందు కూడా అంతే, మెడిలో ఆబ్లాంగేటా కంటిన్యూ అవుతుంది లాస్ట్ స్పైనల్ కార్డ్. ఓకే, రైట్. నెక్స్ట్, ఇన్ ఫ్రాగ్ క్లోయాకా రిసీవ్స్. ఇన్ ఫ్రాగ్ క్లోయాకా రిసీవ్స్. పదండి. నెక్స్ట్, ఇన్ ఫ్రాగ్ క్లోయాకా రిసీవ్స్. ఫ్రాగ్ లో క్లోయాకా ఏం రిసీవ్ చేసుకుంటుంది? ఫ్రాగ్ లో క్లోయాకా దేని రిసీవ్ చేసుకుంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యామెట్స్ నెలగో రిసీవ్ చేసుకుంటుంది, యూరినోజెనిటల్ డక్ట్ అనేది ఉంటుంది, యూరిన్ కూడా రిసీవ్ చేసుకుంటుంది, ఇంకా ఫీకల్ మ్యాటర్ కూడా. సో జిఐ ట్రాక్ట్, రిప్రొడక్టివ్ ట్రాక్ట్, ఇంకా ఎక్స్క్రిటరీ సిస్టమ్. అర్థమైందా? డైజెస్టివ్ సిస్టమ్, ఎక్స్క్రిటరీ సిస్టమ్, ఇంకా రిప్రొడక్టివ్ సిస్టమ్ అన్ని ఇక్కడికి ఓపెన్ అవుతున్నాయి. సో ఆప్షన్ డి. రైట్, ఈజీ అయిందా? ఇన్ ఫ్రాగ్ ఆర్బిసిస్ ఆర్. ఇన్ ఫ్రాగ్ ఆర్బిసిస్ ఆర్. ఆర్బిసిస్ ఎలా ఉంటాయి ఫ్రాగ్ లోని? ఇన్ ఫ్రాగ్ ఆర్బిసిస్ ఆర్. ఇన్ ఫ్రాగ్ ఆర్బిసిస్ ఆర్. ఆర్బిసిస్ ఎలా ఉంటాయి ఫ్రాగ్ లోని? ఓకే, ఒక ఇంపార్టెంట్ విషయం మీ అందరికీ చెప్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం నుంచి మనం ఎప్పుడైతే పీవైక్యూ సెషన్ చేసుకుంటాం, లేదంటే ఎంసీక్యూ సెషన్ చేసుకుంటామో, ఏం చేసుకున్నా మీరు ఏం చేస్తారు? ఒక పెన్ను, ఒక పెన్ ఇంకా పేపర్ తీసుకుని కూర్చుంటారు. తీసుకొని కూర్చొని ప- ఆ, నేను క్వశ్చన్ నంబర్స్ రాయట్లేదు ఇక్కడ, కాకపోతే మీరు 1 2 3 అని రాసుకుంటూ వెళ్ళొచ్చు. 1 కి ఆప్షన్ బి, 2 కి ఆప్షన్ సి, 3 కి ఆప్షన్ ఏ, అలా రాసుకుంటూ వెళ్తారు. అర్థమైందా? లాస్ట్ లో మనం ఏం చేస్తాం అంటే, వన్స్ ఆల్ ద క్వశ్చన్స్ ఆర్ డన్, అవుట్ ఆఫ్ ఆల్ సపోజ్ 50 క్వశ్చన్స్, 60 క్వశ్చన్స్, 30 40 క్వశ్చన్స్ చేసాము. అవుట్ ఆఫ్ 30 మీకు ఎంత వచ్చింది? అవుట్ ఆఫ్ 50 మీకు ఎంత వచ్చింది? అవుట్ ఆఫ్ 50 మీకు ఎంత వచ్చింది? లేదంటే అవుట్ ఆఫ్ 60 మీకు ఎంత వచ్చిందో అది మీరు చూసుకుంటారు. అండ్ దట్ విల్ బి ద స్కోర్ దట్ యూ విల్ బి గెటింగ్ ఇన్ లైవ్. మన లైవ్ గా క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు మీకు ఈ స్కోర్ అనేది ఉంటుంది. అండ్ యూ హ్యావ్ టు బి ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. మీరు ఆనెస్ట్ గా ఉండాలి, నిజాయితీగా మీరు పెట్టుకోవాలి. మీ అంతటి మీరే నేను అన్ని కరెక్ట్ పెట్టుకున్నాను అనుకుంటే మీకే లాస్ అది. అది అన్నమాట. మీకు ఎంతవరకు సబ్జెక్ట్ అర్థమైందో అంతవరకు మీకు అర్థం చేసుకోండి. ఆల్రెడీ అలాగే చేస్తున్నారా? రమ్య ఆల్రెడీ అలా చేస్తున్నారంట. వేరే ఎవరైతే అలా చేయట్లేదో కుదిరితే అలా చేయడానికి ట్రై చేయండి. ఓకే, కుదిరితే అలా చేయడానికి ట్రై చేయండి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు ఎంత వరకు పర్సెంటేజ్ మీది బాగుంది, మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ సాల్వ్ చేస్తున్నారు, ఎన్ని రాంగ్ చేస్తున్నారో తెలుస్తుంది. రాంగ్ చేయడం ఇంపార్టెంట్, రాంగ్ చేయకూడదని తప్పే లేదు. యూ షుడ్ డూ రాంగ్ క్వశ్చన్స్. క్వశ్చన్స్ రాంగ్ చేయాలి, రాంగ్ చేస్తేనే మీరు తర్వాత అది వెళ్ళి రైట్ చేస్తారు. ఓకే, ఆ పర్టికులర్ టాపిక్ లో ఇంకెప్పుడు మీరు రాంగ్ చేయరు. ఆ క్వశ్చన్ మీకు ఎగ్జామ్ లో వచ్చినా మీరు రైట్ గా టిక్ పెడతారు. ఎందుకు? మీరు ఒకసారి రాంగ్ చేస్తే మళ్ళీ రిపీట్ అవ్వదు మీకు. మీకు అర్థం అయిపోయింది మీరు ఎందుకు తప్పు చేశారు. ఎగ్జామ్ లో మీకు గుర్తొస్తుందా, ఈ క్వశ్చన్ లో నేను తప్పు చేశాను. ఇంకా రైట్ పెట్టిన క్వశ్చన్స్ తర్వాత వెళ్ళి రాంగ్ పెట్టేయచ్చు మీరు. ఇప్పుడు కరెక్ట్ గా పెట్టింది మర్చిపోయి తర్వాత వెళ్ళి రాంగ్ పెట్టచ్చు. కానీ ఒకసారి మీరు రాంగ్ గా పెట్టారంటే అది ఇంకొకసారి రాంగ్ అవ్వదు, అది రైట్ అనే ఉంటుంది. అర్థమైందా? అర్థమైందా? సో డెఫినెట్లీ ఈ పని అనేది చేయండి. నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడైతే కూర్చుంటున్నారో ఒక పెన్ ఇంకా పేపర్ తీసుకోండి. 1 2 3 4 రాసు. క్వశ్చన్ 1 నేను నంబర్ రాయట్లేదు, నంబర్ రాయకపోయినా మీరు ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ అని ఇమాజిన్ చేసుకుని 1 కి ఇది, 2 కి ఇది, అలా రాసుకుంటూ వెళ్ళండి. లాస్ట్ లో మీరు అక్కడ ఫర్ సపోజ్ మీరు ఏ ఆప్షన్ పెడుతున్నారో దాని చుట్టూ అది కరెక్టా లేదంటే ఇది రాంగ్ అయితే రాంగ్ అయినప్పుడు కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఏ ఆప్షన్ కరెక్ట్, అలా పెట్టుకుంటారు. అర్థమైందా? అర్థమైందా? అలా చేస్తారు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మీది ఆటోమేటిక్ గా క్వశ్చన్ సాల్వింగ్ కేపబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. మిమ్మల్ని మీరు ఎక్కడ తప్పు చేసుకుంటున్నారో కరెక్షన్ చేసుకుంటూ వెళ్తారు. యువర్ ప్రిపరేషన్ విల్ గో బెటర్ అండ్ బెటర్ ఇన్ దిస్ వే. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? ఇంక ఇంక టైం వచ్చేసింది, ఇంక ఇలా చేయకపోతే కష్టం అయిపోతుంది మనకు. అందుకు ఓకేనా? అది అన్నమాట. పదండి నెక్స్ట్. సో ఫ్రాగ్ లో ఆర్బిసిస్ ఎలా ఉంటాయి? న్యూక్లియేటెడ్ కానీ బై కాన్కేవ్ కాదు. ఓవల్ ఇంకా బై కాన్కేవ్, బై కాన్వెక్స్ అవి. సో దే ఆర్ న్యూక్లియేటెడ్ అండ్ బై కాన్వెక్స్. ఓకే, అది అన్నమాట. రీనల్ పోర్టల్ వెయిన్ క్యారీస్ బ్లడ్ టు. రీనల్ పోర్టల్, రీనల్ వర్డ్ లోనే రీనల్ అని ఉన్నది. ఓకే, రీనల్ అని ఉన్నది. సో రీనల్ అంటే ఏమిటి? రీనల్ అంటే ఏమిటి చెప్పండి? కిడ్నీ కదా. రీనల్ అంటే కిడ్నీ, కిడ్నీకి ట్రావెల్ చేస్తుంది. నెక్స్ట్,
ఇన్ ఫ్రాగ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇస్ రిసీవ్డ్ బై. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎవరు రిసీవ్ చేస్తున్నారు? డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎవరు రిసీవ్ చేస్తున్నారు? డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎవరు రిసీవ్ చేస్తున్నారు? సైనస్, సైనస్ వీనోసస్, సైనస్ వీనోసస్. కరెక్ట్. సైనస్ వీనోసస్ ఏదైతే ఉందో అది డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని రిసీవ్ చేస్తున్నది. లెఫ్ట్ ఏట్రియం కాదు. లెఫ్ట్ ఏట్రియం అని పెడుతున్నారు కాదు. సైనస్ వినోసస్ ఫస్ట్ రిసీవ్ చేసుకుంటున్నది. సైనస్ వినోసం నుంచి రైట్ ఏట్రియం కి వెళ్తుంది. సైనస్ వినోసస్ ఎక్కడి నుంచి రిసీవ్ చేస్తున్నది? వెనకేవా నుంచి రిసీవ్ చేసుకుంటున్నది. వెనకేవా నుంచి ఎక్కడికి వెళ్తున్నది? రైట్ ఏట్రియం కి వెళ్తున్నది. అర్థమైందా? అర్థమైందా? ఓకే, క్లియర్. పదండి నెక్స్ట్ క్వశ్చన్. In a thin walled triangular chamber attached dorsally to heart of the frog is known as. A thin walled a thin walled triangular chamber attached dorsally to heart of the frog is known as. ఏది ట్రయాంగులర్ గా ఉంటుంది? ఏది ట్రయాంగులర్ గా ఉంటుంది? మళ్ళీ ఆన్సర్ అదే వస్తుంది. ఏంటది? సైనస్ వినోసస్. సైనస్ వినోసస్. ఓకే, క్లియర్. పదండి. సారీ మీరు ఆన్సర్ చూసుంటారు, బట్ స్టిల్ ఇన్ ఫ్రాగ్ ద హార్ట్ ఈస్ ఎన్క్లోజ్ విత్ టూ లేయర్డ్ సాక్. హార్ట్ అనేది టూ లేయర్డ్ సాక్ మధ్యన కవర్ అయి ఉంటుంది. ఏంటి ఆ టూ లేయర్డ్ సాక్? వాట్ ఈస్ ద టూ లేయర్డ్ సాక్? ఆ టూ లేయర్డ్ సాక్ ఏది? చూసేసారు ఆల్రెడీ, బట్ స్టిల్ నేను చెప్పేస్తాను. ఇంకా ఏముంది? పెరికార్డియం. పెరికార్డియం కదా? పెరికార్డియం. కరెక్ట్. ఓకే, పదండి. ఇన్ ఫ్రాగ్ ఆక్సిజన్ ఇన్ వాటర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ కెన్ బి టేకెన్ బై. నార్మల్ గా డిజాల్వ్డ్ ఆక్సిజన్ తీసుకోవడానికి ఫ్రాగ్ నార్మల్ అక్వాటిక్ ఆర్గానిజమ్స్ ఉన్నాయనుకోండి, కంప్లీట్ గా అక్వాటిక్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిజాల్వ్డ్ ఆక్సిజన్ తీసుకోవడానికి కావాల్సింది గిల్స్ కావాలి వాటికి. కానీ ఫ్రాగ్ కి గిల్స్ లేవు, లంగ్స్ ఉన్నాయి అడల్ట్ ఫ్రాగ్. సో అలాంటప్పుడు అది ఏం చేస్తుంది? దేని త్రూగా చేస్తుంది అది? ఫ్రాగ్ దగ్గర గిల్స్ లేవబ్బా, కానీ వాటర్ లోని ఉన్న ఆక్సిజన్ ని తీసుకోవాలి. సో దేని వాడుతుంది? దేని వాడుతుంది? ఫ్రాగ్ అనేది స్కిన్ ని వాడుకుంటుంది. స్కిన్ త్రూగా ఒక ప్రాసెస్ ఉంది. ఏంటి ఆ ప్రాసెస్ పేరు? దీన్ని మనం క్యూటేనియస్ రెస్పిరేషన్ అంటాం. కరెక్టేనా అన్న? క్యూటేనియస్ రెస్పిరేషన్ అని అంటాం. ఓకే, కానీ దాని మెయిన్ ప్రాసెస్ ఏమిటి? దేని త్రూగా అయితే ఫ్రాగ్ అలా చేస్తున్నారు? ప్రాసెస్ ది పేరేమిటి? ఏ మెథడ్ వాట్ ఈస్ ద మెథడ్ త్రూ విచ్ ఇట్ విల్ యాక్చువల్లీ టేక్ అప్ ద ఆక్సిజన్ ఇన్ ద వాటర్? మెథడ్ ఏంటి? ఆర్ ద ప్రాసెస్? ఏదైనా పర్లేదు, చెప్పండి. ఏ మెథడ్ త్రూగా లేదంటే ఏ ప్రాసెస్ త్రూగా ఫ్రాగ్ అనేది తీసుకుంటున్నది? చాలా బేసిక్ క్వశ్చన్ అడుగుతున్నాను. నేను క్యూటేనియస్ రెస్పిరేషన్ అని చెప్పేసా. సో క్యూటేనియస్ రెస్పిరేషన్ మీరు చెప్పలేరు. ఏం చెప్పాలి దీనికి? గ్యాసెస్ ఎలా ఎక్స్చేంజ్ అవుతాయి? గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎలా జరుగుతుంది? ఒక్కటి. ఎస్, వెరీ గుడ్. హర్షి చెప్పారు. వెరీ గుడ్ నాన్న. వెరీ గుడ్ హర్షి. ఏం చెప్పారు? డిఫ్యూజన్ అని చెప్పారు. డిఫ్యూజన్. అర్థమైందా? అర్థమైందా? ఇందాక నుంచి ఇదే అడుగుతున్నాను నేను. డిఫ్యూజన్. ఓకే, హర్షి చెప్పారు. హర్షి తర్వాత ఎవరు చెప్పారు? వెన్నెల చెప్పారు. అర్థమైందా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఇది ఇది ఇలాంటి టైప్ ఆఫ్ ఆన్సర్స్ నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎవరైతే హర్షి ఇంకా వెన్నెల ఉన్నారు, వర్షిని కూడా చెప్పారు. దీస్ ఆర్ ద టైప్ ఆఫ్ ఆన్సర్స్ దట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. ఓకే, ఈ ఆన్సర్స్ మీకు ఇలా మీకు ఆన్సర్ వచ్చేసింది అంటే మీరు ఈజీగా నీట్ లో ఆన్సర్ చేసుకొని వస్తారు. ఎందుకంటే ఇలా కూడా అడగచ్చు. స్కిన్ త్రూగా రెస్పిరేషన్ ఎలా చేస్తుంది ఫ్రాగ్ అంటే దేని త్రూగా చేస్తుంది? డిఫ్యూజన్ త్రూగా చేస్తుంది. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. గ్యాసెస్ ఎక్స్చేంజ్ స్కిన్ త్రూగా, ఇప్పుడు డిఫ్యూజన్ త్రూగానే జరుగుతుంది. ఓకే,
నెక్స్ట్, స్టమక్ ఇన్ ఫ్రాగ్ కంటైన్స్, ఫ్రాగ్ ది స్టమక్ లో ఏ గ్లాండ్స్ ఉంటాయి? ఫ్రాగ్ ది స్టమక్ లోని ఎలాంటి గ్లాండ్స్ ఉంటాయి? ఫ్రాగ్ ది స్టమక్ ఏదైతే ఉందో దాంట్లో ఎట్లాంటి గ్లాండ్స్ అనేవి ఉంటాయి? ఎలాంటి గ్లాండ్స్ ఉంటాయి చెప్తారా? త్వరగా చెప్పాలి, మీరందరూ లేట్ చేస్తున్నారమ్మా, త్వరగా చెప్పాలి. ఫ్రాగ్ ది పొట్టలో ఎలాంటి గ్లాండ్ ఉంటుంది? పొట్టలో, మన పొట్టలో ఏ గ్లాండ్స్ ఉంటాయో సేమ్ అవే గ్లాండ్స్ అంతే. ఏ గ్లాండ్స్ ఉంటాయి? ఆక్సింటిక్ ఇంకా గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, సింపుల్. ఆక్సింటిక్ ఇంకా గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఆక్సింటిక్ ఇంకా గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. అర్థమైందా? ఎవరో బి అంట, హెపాటిక్ సీకే అంట. ఏ యాంగిల్ లో హెపాటిక్ సీకే ఉంటాయి? హెపాటిక్ సీకే ఎక్కడ ఉంటాయి? లివర్ లో ఉంటాయి. ఇక్కడ ఎందుకు ఉంటాయి మీకు చెప్పండి? అది సింపుల్, అర్థమైందా? సో ఆప్షన్ డి, ఆక్సింటిక్ ఇంకా గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. పదండి. ఫ్రాగ్స్ కెన్ ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ది ఎనిమీస్ బై, ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం, ఇప్పుడే డిస్కస్ అనేది చేసుకున్నాం. ఫ్రాగ్స్ కెన్ ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ది ఎనిమీస్ బై, చెప్పండి. ఫ్రాగ్స్ వాటిని వాటి ఎనిమీస్ నుంచి ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాయి? దేని త్రూగా? క్యామోఫ్లాజ్ త్రూ. కరెక్ట్? క్లియర్? ఈజీ అయిందా? అది. సో విత్ దాట్, ఫైనల్ గా ఫైనల్ గా మనది ఫ్రాగ్, డెంగ్యూ ఇంకా చికెన్ గునియా, ఈ మూడిటి మీద క్వశ్చన్స్ అనేవి చేసాం. ఫ్రాగ్ లో అన్నిటికన్నా ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేసాం కదా. సో దీన్ని బట్టి ఏమైంది, మనది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మీరు అందరూ అన్నట్టు మనం ఏం స్టార్ట్ చేయబోతున్నాం? నెక్స్ట్ మీరు అందరూ అన్నట్టు మనం ఎవల్యూషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఎవల్యూషన్. ఎవల్యూషన్ ఏ ఛానల్లోని? వేదాంతు తెలుగు ఛానల్లోని నేను ఎవల్యూషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, అడిషనల్ గా మీరు అందరూ ఇంకా ఎంబీసాట్ ఎగ్జామ్ కోసం ఇంకా అప్లై చేయలేదు అంటే డెఫినెట్లీ వెళ్ళి అప్లై చేయండి. గోల్డెన్ ఆపర్చునిటీ అంటాను నేనైతే, ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు మీకు. ఈ ఎగ్జామ్ సెకండ్, థర్డ్, నైన్త్ ఇంకా 10th, 2వ తారీఖు, 3వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు, ఈ 4 డేట్స్ లో డిసెంబర్ లో జరుగుతున్నది. మీరు ఇంకా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, అది అన్నమాట. ఎందుకంటే దీంట్లో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అనేది మీకు ఫ్రీ, మీరు ఏం పే చేయట్లేదు. మీకు ఆల్ ఇండియా రిపోర్ట్ దొరుకుతుంది. అది కాకుండా మీరు చాలా మంచిగా స్కోర్ చేశారంటే టెలిస్కోప్స్, స్మార్ట్ వాచెస్ లాంటి గిఫ్ట్స్ దొరుకుతాయి. అది కాకుండా 100% స్కాలర్షిప్ దొరుకుతుంది. ఎవరైతే అన్నిటికన్నా బాగా రాస్తారో వాళ్ళకి 5 డే ట్రిప్ దొరుకుతుంది స్పేస్ రీసెర్చ్ సెంటర్ కోసం. సో చాలా మంచి మంచివన్నీ ఫీచర్స్ దీంట్లో ఉన్నాయి ఎవరైతే బాగా స్కోర్ చేస్తారు. సో చాలా ఇంపార్టెంట్, అందరూ డెఫినెట్ గా అప్లై చేసుకోండి ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదో. ఓకే, మీ అందరికి చాలా యూస్ఫుల్ అవుతున్నది. ఎందుకంటే మీరు ఫర్ సపోజ్ నీట్ కోసం పే చేయలేకపోతున్నారు, లేదంటే మీరు నిజంగా చాలా తక్కువ ఫీజులో నీట్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారు ఆన్లైన్ వేదాంత త్రూగా, అంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ యూ. సో డూ దాట్ ఫర్ షూర్, మర్చిపోకండి. ఓకే, ఫైన్, దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. మనం అనుకున్నట్టు ఎవల్యూషన్ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం ఇంకా నెక్స్ట్ వేదాంత తెలుగు ఛానల్లో. అందరూ లైవ్ వచ్చి అటెండ్ అయ్యి సెషన్స్ అన్ని అటెండ్ అవ్వండి, బాగా నేర్చుకోండి సబ్జెక్ట్. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూర్ ప్రిపరేషన్. చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, వెదర్ ఇట్ ఈస్ నీట్ ఆర్ ఎంసెట్. మీరు అందరూ చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనసు చిన్న చేసుకోకండి, సిలబస్ ఎంతైనా కూడా చదువుతూ ఉండండి, వదలకండి. ఓకే, మీరు కొంచెం సిలబస్ అయింది చేయగలనే లేదా అని లో సెల్ఫ్ ఎస్టీమ్ పెట్టుకోకండి, అనుకోకండి, కాన్ఫిడెన్స్ తగ్గించుకోకండి. ఎంత చదివినా చదవగలనే అనుకోండి. మీరు చదువుతూనే ఉండాలి. ఎగ్జామ్ అయినంత, ఇట్స్ నాట్ ఓవర్ అంటే ఇట్స్ ఓవర్. మీరు ఎగ్జామ్ అయినంత వరకు ఇట్స్ నాట్ ఓవర్, అర్థమైందా? ఎగ్జామ్ చాలా టైం ఉంది, ఇంకా మేలో మీకు ఎగ్జామ్స్ ఉంటాయి కదా. మే, జూన్ టైం వరకు మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, మీకు చాలా టైం ఉంది ఇప్పుడు కూడాను. సో యూటిలైజ్ దిస్ టైం వైజ్లీ. ఇంకొకసారి రిపీట్ అవ్వకుండా ఈసారిలోనే నీట్ లేదంటే ఎంసెట్ మీరు క్రాక్ చేసుకుని ఒక మంచి కాలేజ్ లో వెళ్ళగలగాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను మీ అందరి కోసం విష్ చేస్తున్నాను. అది అదే నాకు కావాల్సింది మీ అందరి దగ్గర నుంచి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్. బాగా అటెండ్ అయ్యారు, అందరూ చాలా బాగా ఆన్సర్ ఇచ్చారు, అండ్ ఐ హోప్ మీ అందరూ బాగా నేర్చుకున్నారు. సెషన్ నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయలేదంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే, లేదంటే మీరు ఎంత స్కోర్ చేశారో మీరు చెప్దాం అనుకుంటున్నారు అంటే,
బట్ సపోజ్ పెన్ ఇంకా పేపర్ తీసుకొని మీరు నిజంగా రాశారు, రమ్య ఇంకా చాలా మంది స్టూడెంట్స్ అలా రాశారు, ఎవరైతే అలా చేశారో వాళ్ళు డెఫినెట్లీ కమెంట్ సెక్షన్ లో మీరు ఎంత స్కోర్ చేశారో డెఫినెట్లీ పెట్టచ్చు. ఓకే, డెఫినెట్లీ కమెంట్ యువర్ స్కోర్ ఇన్ ద కమెంట్ సెక్షన్. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. మళ్ళీ నెక్స్ట్ సెషన్ కలుద్దాం. బై బై, టేక్ కేర్ అండ్ హ్యావ్